డైరెక్ట్గా వాక్యంలోకి వెళ్దామా, పాట పాడుకుందామా? పాట పాడదామా? ఉందా మీ దగ్గర ఈ పేపర్ ఉందా? ప్రతి సంవత్సరం దేవుని మహాకృపను బట్టి నూతన సంవత్సరంలో ఒక నూతన గీతంతో దేవుణ్ణి మయంపరుచుకుంటూ శుభవత్సరంలోనికి ప్రకటించటం మనకు ముందు ఉన్నటువంటి పెద్దలు కొన్ని సంఘాల్లో ఈ క్రమాన్ని ఏర్పరచుకున్నారు. అదొక ఆనందకరమైన ప్రయాణం, అది మంచిది. మనం కూడా ఆ ప్రయాణాన్ని స్వాగతించవచ్చు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఆ తలాంతు దేవుడు మనకు కూడా ఇచ్చాడు. పాట చక్కగా దేవుని ఆత్మ ప్రేరణలో రాసి పాడి ఆయన్ని మయంపరుచుకుంటూ ఆయన ఆరాధించుకుంటూ సాగిపోయే కృప ఆ తలాంతు మనకు కూడా ఇవ్వబడింది. కాబట్టి మరి మీ అందరి హృదయవాంఛ, నా హృదయవాంఛ దేవుని మయంపరచాలనే. కనుక ఈ ప్రయత్నాలు, ఈ పాట మీలో నిజంగా చెప్పండి, ఎంతమందికి నచ్చింది? నిజంగా నచ్చిందా? దేవునికి స్తోత్రం, చాలా సంతోషం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. తీగ ద్రాక్షావల్లి యందు నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలించదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలించరు అన్నాడు. మనం దేవుని కోసం ఫలించాలి అంటే దేవుని యందే నిలిచి ఉండాలి. అది మనందరి కోరిక. అందుకే నాలో నీవు, నీలో నేను ఉండాలి. పరవశం ఏదన్నా ఉంది, ఆనందం ఏదన్నా ఉంది, సంతోషం ఏదన్నా ఉంది అంటే అది దేవునిలోనే వెతుక్కోవాలి. ఎందుకంటే గ్రంథంలో చెప్పాడు, ఆనందించండి ప్రభువునందు, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించండి అని. కాబట్టి ఆ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఇది నా హృదయ వాంఛ, నా హృదయ ఆశ నా ప్రభు అని పల్లవితో మొదలుపెట్టి, కడలి ఎంత ఎగసి పడినా హద్దు దాటదు నీ ఆజ్ఞ లేక. సముద్ర తీరానికి వెళ్ళి నువ్వు చూస్తే మింగేసేటట్టు వస్తాయి అలలు, ఎంత స్పీడ్గా వస్తాయో అలాగే ఆ హద్దులో ఆగి వెనక్కి వెళ్ళిపోతాయి, కంట్రోల్ అయిపోతాయి. కానీ 2004లో హద్దు దాటింది సముద్రం. దాని ఫలితం దాదాపు 1,60,000 మంది డ్యామేజ్. అంత డేంజర్ అన్నమాట. అంటే దేవుని ఆజ్ఞ ఎంత గొప్పది అంటే ఆయన శాసనం ఎగసిపడే సముద్రాన్ని కూడా హద్దులో నిలబెట్టింది అది. అలాగే మన దైనందిన జీవితంలో ఎన్నో రకాల శోధనలు, శ్రమలు, ఇరుగులు, ఇబ్బందులు, బాధలు, వ్యాధులు, కష్టాలు, కన్నీళ్లు, రకరకాలుగా సముద్రపు అలలు ఒకదాని వెంట ఒకటి వచ్చినట్టు మన బ్రతుకు అనేటువంటి ఈ జీవనయానంలో కూడా అనేక అలలు లాంటి ప్రతికూలతలు, పరిస్థితులు ఎదురవుతాయి. ఇక్కడ విశ్వాసం ఏంటంటే కడలి అంటే సముద్రం, అది ఎంత ఎగసి పడినా నీ ఆజ్ఞ లేకుండా హద్దు దాటనట్లే నానా విధములైన బాధలు ఎన్నొచ్చి మా మీద పడి మమ్మల్ని మృంగదూసినా నీ సెలవు లేకపోతే ఏమీ చేయలేదు. ఏదైనా వచ్చి మా దగ్గర నిలబడిందంటే సెలవు అయింది. సెలవు ఎందుకు అయిందంటే మేలు కోసమే అయింది. నువ్వు ఉన్నావు కాబట్టి ఎగసిపడే అలలు సమసిపోయినట్టు మా మీదకి వచ్చే కలతలన్నీ కన్న తండ్రి నీ దగ్గరికి ఎప్పుడైతే వస్తామో అవి సమసిపోతాయి అని ఒక భరోసా, ఒక నిశ్చయత. ఇలా ఏదో నా హృదయంలో ఉన్న అనుభవాలు ఈ పాటగా మీకు అందించడం జరిగింది. నూతన సంవత్సరం చక్కగా పాడుకోండి, దేవుని మయంపరచండి. దావీదుకు ఒక అలవాటు ఉంది, ప్రతి సందర్భానికి ఒక పాట కట్టి ప్రజలు పాడుకోవటానికి అందిస్తూ ఉంటాడు. దావీదుకి ఇచ్చిన తలాంతు అది. నాకు దేవుడిచ్చిన తలాంతు, నన్ను దేవుడు ఉంచినంత వరకు, నాకు దేవుడు కృపనిచ్చినంత వరకు పాటల మీద పాటలు, పాటల మీద పాటలు వస్తానే ఉంటాయి యేసు నామములో. మీటింగ్స్కి కూడా మంచి మంచి పాటలు రెడీ అయినాయి. ప్రార్థన చేయండి. అందులో దేవుడు తన జీవాన్ని, అభిషేకాన్ని నింపాలి. అప్పుడు విన్న హృదయాలు ఆదరించబడతాయి, సేద తీరుతాయి. ఓకే, వాక్యంలోకి వెళ్ళబోయే ముందు వాక్యం చెప్పుకుందామా? జస్ట్ వాగ్దానం తీసుకొని వెళ్ళిపోదామా? వాక్యం కూడా మాట్లాడుకుందాం. ఓకే,
నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. 4ంటికి కదా మీరు అందరూ వెళ్ళింది, 4 గంటలు అయింది. మళ్ళీ 10 కల్లా మళ్ళీ మొదలు పెట్టేశారు. అసలు ఇంత ఆసక్తి, దేవుని కృప. నేను అనుకున్నా సర్దుకుంటారులే అనుకున్నా. బిడ్డలు రాత్రి అంతా కష్టపడి ఆల్ నైట్ చేశారు కదా, ఇంకా సర్దుకుంటారులే అనుకున్నాను నేను. ఏంది సర్దుకునేది, నువ్వు సర్దుకోవటం కానీ మేము సర్దుకో అన్నట్టుగా మొత్తం మళ్ళీ దిగారు. దేవునికి స్తోత్రం. కొంతమంది ఇప్పుడే తేరుకొని ఊరు టైం అయిపోయిందని పరిగెత్తుతున్నారు. స్తోత్రం. రైట్. మీ అందరి ఆసక్తిని బట్టి నా దేవునికి మనసారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. రైట్, ఇప్పుడు పాట పాడతాను. కమ్మనైనా బ్రతుకు పాట పాడుకొందును నీలో యేసయ్యా. కంటి పాప ఇంటి దీపం, మా ఇంటి దీపం నువ్వేగా యేసయ్యా. మా బ్రతుకులో, మా ఇళ్లలో, మా జీవితాల్లో నువ్వు లేకపోతే మా బ్రతుకు అంధకారమేగా. మా దీపం నువ్వే ప్రభువా, మా దీపము నీవే. హల్లెలూయా. కంటి పాప ఇంటి దీపం, నిండు వెలుగు నీవే కదయ్యా. కరుణాతరంగము తాకేను హృదయము, కనురెప్ప పాటులు మారేను జీవితం. నేను విశ్వాసంతో పలికానండి. ఇప్పటిదాకా విషాద గీతాలు పాడుకున్నామేమో, ఇది మొదలుకొని కమ్మనైన బ్రతుకు పాట పాడుకునేటట్టు నువ్వు చేస్తావు, అది నేను నమ్ముతున్నాను అని పలికా. అది నీకు ఎంతసేపు? నీ కరుణాతరంగం ఒక్కసారి నన్ను తాకిందంటే నా లైఫ్ స్టైలే మారిపోయింది ప్రభా. నా జీవితంలో ప్రతికూలతలన్నీ మారిపోతాయి తండ్రి. నేను నమ్ముతున్నాను దేవా, నువ్వు చేస్తావు. ఎందుకంటే నా కంటి పాప, నా ఇంటి దీపం, నాకున్న నిండు వెలుగు నువ్వే యేసయ్యా. ఏది పాడండి. కమ్మనైనా, ఏం లేదు, 2-3 సార్లు ట్రై చేశారంటే 4వ సారి వచ్చేసింది. కష్టంగా ఉన్నదా, ఇబ్బందిగా ఉన్నదా? మరి చూడండి, చూపు ఏమైంది, ఆరాధిద్దాం. కమ్మనైనా బ్రతుకు పేపర్ ఇచ్చింది ఎందుకంటే, ఒక్క నిమిషం ఆగండి తల్లి. పేపర్ ఇచ్చింది నా మొహం చూడమని కాదు, పేపర్ చూడమని. చదువు రాకపోతే నాకు వెళ్ళి చూడు, చదువు వస్తే మాత్రం పేపర్కి వెళ్ళి చూడు, చూసి పాడు, మనసారా పాడు. కమ్మనైనా బ్రతుకు పాట పాడుకొందును నీలో యేసయ్యా. కంటి కరుణాతరంగము. మంచి పాట ఇచ్చిన నా దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు. మంచిది. ఇక ఈ పాట సంగతి పక్కన పెడదాం. మీరు కూడా మీ బైబిల్లో పెట్టేయండి, ఇంటికి పోయేటప్పుడు పాడుకుంటారు. కానీ ఇప్పుడు వాక్య సమయం. ప్రైజ్ ది లార్డ్. రాత్రి గడిచింది, తెల్లవారింది. రాత్రి చీకటి తొలగిపోయింది, తెల్లవారి సూర్యోదయం అయింది. సూర్యోదయం అయింది, మరో నూతన శుభవత్సరాన్ని కూడా తీసుకొని వచ్చింది సూర్యోదయం. ఇక్కడ పాఠం ఏంటంటే, ప్రతి ఉదయం, బాగా వినండి, ప్రతి ఉదయం మనతో మాట్లాడుతుంది. ప్రతి ఉదయం మనతో మాట్లాడుతుంది. ఏమనంటే, నిన్న అయిపోయిందిగా, మొన్న అయిపోయిందిగా, అటు మొన్న అయిపోయిందిగా, ఈరోజు
మళ్ళా క్రొత్తగా ప్రారంభించు అని. ప్రతి సూర్యోదయం మనకు నూతనమైందా కాదా? మొన్న వచ్చిన సూర్యోదయం అంతే ఉందా? లేదు, మారిపోయింది. సూర్యోదయం అయింది, మళ్ళా రాత్రి వచ్చింది, రాత్రి పోయింది, మళ్ళా సూర్యోదయం అయింది. అట్లాగా ఈరోజు ఉదయం మనకు అగుపించినటువంటి సూర్యోదయం మౌనంగా మనతో మాట్లాడుతుంది. ఒక సంవత్సరానికి సరిపడా ఒకేసారి వెలుగు ఉంచవచ్చు నా దేవుడు, కానీ వెలుగుకు కొన్ని గంటలు, చీకటికి కొన్ని గంటలు పెట్టి నేను కొంతకాలం మరుగై మళ్ళా కనపడేటట్టు, మరుగై మళ్ళా కనపడేటట్టు, మరుగై మళ్ళా కనపడేటట్టు దేవుడు నియమించాడు. ఎందుకో తెలుసా? దినములు పాతవిగా ఉండకూడదు, అవి నూతనం కావాలి అని నా దేవుడు సంకల్పించాడు. అందుకనే నేను అదే సూర్య బింబమైనా మీకు ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తాను. రాత్రి వచ్చిందంటే మళ్ళీ సూర్యోదయం వచ్చిందంటే మళ్ళీ అది నూతన సూర్యోదయం. ప్రైజ్ ది లార్డ్. ఈ నూతన సూర్యోదయం, ఈ నూతన శుభవత్సరం, ఈ శుభదినం మనకిస్తున్నటువంటి మౌన సంకేతం ఏంటంటే, గడిచిపోయిన కాలాన్ని వదిలేసి ఈరోజు నీకు నూతనంగా ఒక నూతన ప్రారంభం కానుంది. ఇది మొదలుకొని ఆయన ఆశీర్వాదం నీ మీదికి రానుంది. కాబట్టి ఈ డేని ఇక నువ్వు కొత్తగా మొదలుపెట్టు అంటుంది. కొంతమంది కాల ప్రయాణం చేస్తారు. నేను చెప్పేది బాగా అర్థం చేసుకుంటే మంచి ఛార్జింగ్ అయ్యిద్ది, హృదయానికి మంచిగా ఛార్జింగ్ అయ్యిద్ది. అవ్వాలా? ఎందుకంటే రాత్రి ఉండి మళ్ళీ మీరు ఈ కూటానికి కూడా వచ్చారంటే దేవుని కొరకు మీకున్న ఆకలి, ఆసక్తి చాలా సంతోషం. అందుకే ఒక విలువైన పాఠాన్ని నేర్పించి మిమ్మల్ని విడిచిపెట్టేస్తాను. ఏం చెప్తా ఆపాను? కొంతమంది కాలంలోకి ప్రయాణిస్తూ ఉంటారు. అంటే అలా తెలుసా? కొంతమంది మొన్నల్లో బతుకుతారు, కొంతమంది నిన్నల్లో బతుకుతారు. అర్థమైందా? మొన్నల్లో నిన్నలో బతకడం అంటే ఏంటో తెలుసా? గడిచిపోయిన జీవితంలోకి వెళ్ళి పద్దాకల దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు అట్లా చేయకుండా ఉండాల్సింది, అప్పుడు ఆ పిచ్చి పని చేయకుండా ఉండాల్సింది, అప్పుడు ఆ నిర్ణయం చేయకుండా ఉండాల్సింది, అప్పుడు అలాంటి అడుగు వేయకుండా ఉండాల్సింది. ఏం చేద్దాం, అడిగేసాం, జరగాల్సింది జరిగిపోయింది, ఇంకంతా అయిపోయింది అని నిన్నట్లో మొన్నట్లో కాల ప్రయాణం చేసి అక్కడే కూర్చుంటారు. ఎక్కడ కూర్చుంటారు? అక్కడ నిన్నల్లో మొన్నల్లో కూర్చుంటారు. మీలో కూడా కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు. గడిచిపోయినటువంటి జీవితంలో జరిగినటువంటి కొన్ని పొరపాట్లు, అవి ఆత్మీయ జీవితంలో కావచ్చు, భౌతిక జీవితంలో కావచ్చు, కొన్ని మీరు తీసుకున్న నిర్ణయాలు, మీరు వేసిన స్టెప్స్ పొరపాటు అయిపోయి దాని తాలూకు రిజల్ట్ నీకు ఇప్పుడు వికృతంగా కనిపిస్తుంటే, దాన్ని బట్టి గతాన్ని తలుచుకొని కుమిలి ఏడుస్తున్న పరిస్థితుల్లో మీలో అనేకులు ఉండి ఉండవచ్చు. ఈ నూతన సంవత్సర శుభారంభంలో దేవుడు నీకు నాకు ఇస్తున్న హెచ్చరిక ఏమిటంటే, సంకేతం ఏంటంటే, నిన్న గడిచిపోయింది, మొన్న గడిచిపోయింది, గడిచిన సంవత్సరం గడిచిపోయింది. కొంతమంది నెలలో బతుకుతారు, కొంతమంది వారం క్రితం జరిగిన వాటిలో బతుకుతారు, కొంతమంది ఏకంగా సంవత్సరాల అవతల బతుకుతుంటారు. పెళ్ళ 20 ఏళ్ళు అయితే ఈ మనిషిని పొరపాటును చేసుకున్నానని 20 ఏళ్ల క్రితం పోయి బతుకుతుంటాడు. పెళ్ళయి 25 ఏళ్ళు అయితే ఈ దరిద్రుడిని పొరపాటును చేసుకున్నానని 25 ఏళ్ల క్రితం వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. ఇది గతంలో బతకటం అంటే, కాల ప్రయాణం చేయటం అంటే. ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది? వ్యాపారం నష్టం వచ్చి సంవత్సరాలు అయిపోయింది, అప్పుడు ఆ దరిద్ర వ్యాపారం పెట్టకుండా ఉండాల్సిందని ఆ వ్యాపారం దగ్గరే కూర్చుంటాడు. అయ్య బాబు, అయిపోయింది, సంవత్సరాలు గడిచినాయి, లాభమో నష్టం అయిపోయింది, ఇప్పుడు అక్కడి నుంచి రావేంది నువ్వు? ఈ విధంగా ఆత్మీయ జీవితంలో కూడా ఉంటుంది.
అప్పుడు ఆత్మీయంగా బాగా బలంగా ఉన్న రోజుల్లో ఆ పొరపాటు పడకుండా ఉండాల్సింది. ఆ రోజు అడుగు జారింది, నా బతుకంతా ఇక పడతా లెగుస్తా, నా బతుకంతా ఇంతే అయిపోయింది, ఇక ఇంతేనేమో అని గతించిన దానిలో బతకడానికి ఇష్టపడతారు కొంతమంది. మీరు స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుడు ఈ శుభవేళ మనతో మాట్లాడుతుంది ఏంటంటే, గతం వదిలేయి. కొన్ని విషయాల్లోనే గతకాలపు స్మృతులు నీ జ్ఞాపకం ఉండాలి, కానీ మిగిలినవి నువ్వు పట్టించుకోవద్దు. గతాన్ని, జరిగిపోయిన దాన్ని తలుచుకొని నిరాశ ఊబిలోనికి దిగిపోవద్దు. గడిచిపోయిన సంవత్సరాలను తలుచుకొని నువ్వు కుమిలిపోయి కృంగిపోయి నిరాశ ఊబిలోనికి, నిరుత్సాహము, కృంగుబాటు అనే ఊబిలోనికి దిగిపోవద్దు. నీకు నూతన సూర్యోదయాన్ని ఇచ్చి నేను నీతో మాట్లాడుతుంది ఏంటంటే, గతం అయిపోయింది, అది పాతది. ఇదిగో ఈరోజు నూతన సూర్యోదయం, మళ్ళా క్రొత్తగా నువ్వు ఎందుకు మొదలు పెట్టకూడదు? నూతన ప్రయత్నం, నూతన విశ్వాసం, నూతన నిరీక్షణ, నూతన ఆశలు, నూతన ఆలోచనలు, నూతన ప్రయత్నాలు నువ్వు ఎందుకు చేయకూడదు? మొన్న పోయింది, నిన్న పోయింది, ఈరోజు కూడా పోయిద్దా? నీకు ఈరోజు ఉంది, రేపుంది. ఈరోజు ఉంది, రేపుంది. నిన్నని మళ్ళా తేగలవా? ఎవరైనా అలా కాల ప్రయాణం చేసి 15 ఏళ్ల క్రితం చేసుకున్న భర్తను వదిలేయగలవా? 15 ఏళ్ల క్రితం చేసుకున్న భార్యను వదిలిపెట్టగలవా? ఆ కాలంలోనికి వెళ్ళిపోయి, ఆ 15 ఏళ్ల క్రితం వెళ్ళిపోయి అప్పుడు జరిగిన తప్పుని ఇప్పుడు దిద్దగలవా? అలాగే అప్పుడు జరిగిపోయిన ఆత్మీయ తొట్టుపాట్లు మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళి సరిచేయగలవా? నీ వైఫల్యాలు కావచ్చు, నీ విజయాలు కావచ్చు, లేకపోతే నీ దుఃఖాలు కావచ్చు, సంతోషాలు కావచ్చు, అవన్నీ అయిపోయినాయి. నీ వైఫల్యాలను కూడా దేవుడు తీసి తన వీపు వెనక వేసేసాడు. నీ పొరపాట్లు, నీ పాపాలు, నువ్వు ఒప్పుకున్న దోషాలు అన్నీ కూడా ఎప్పుడైతే ఒప్పుకున్నావు అప్పుడే అవన్నీ తీసి తన వీపు వెనక పడవేశాడు. అంటే అర్థం ఏంటంటే, వాటికెళ్ళి నేను చూడను అని దేవుడు అంటే, నువ్వెందుకు పద్దాకలు వాటికెళ్ళి చూస్తున్నావు? అయిపోయింది కదా చరిత్ర. పొయ్యి మార్చగలవా? కానీ గడిచిపోయినటువంటి గతాన్ని నువ్వు మార్చలేవు, కానీ నీ ముందున్న భవిష్యత్తుని నువ్వు శాసించగలవు. కూడా మైండ్ సరిగ్గా ఉంటే మ్యాటర్ అర్థమైద్ది. గడిచిపోయిన గతంలోనికి వెళ్ళి గతాన్ని నువ్వు మార్చలేవు, కానీ నీ ముందున్నటువంటి భవిష్యత్తుని నీవు శాసించగలవు. ఇన్నాళ్ల వైఫల్యాలను కూడా భవిష్యత్తు విజయాలుగా నువ్వు మార్చుకోగలవు. ఆ ఛాన్స్ నా దేవుడు నీకు ఇస్తున్నాడు ఈ వేళ. నమ్మితే కూడా వేస్తున్నాము. హల్లెలూయా. మార్చగలవు. ఒకవేళ నీ చేత కదా, అట్లయితే క్రొత్త విశ్వాసాన్ని మళ్ళా దేవుని యందు కలిగి ఉండు. నూతన నిరీక్షణ మళ్ళా దేవుని యందు కలిగి ఉండు. దేవుడు నీ ఎడల నూతన క్రియలు జరిగించబోతున్నాడు. దేవుడు నీ ఎడల నూతన క్రియలు జరిగించబోతున్నాడు. నువ్వే చూస్తావు. స్తోత్రం. ఎందుకంటే చాలా మంది జీవితాలు అలా చేశాడు. బైబిల్లో ఉన్నారు. మీ కళ్ళ ముందు కూడా ఒకడు ఉన్నాడు. మీ కళ్ళ ముందు కూడా ఒకడు ఉన్నాడు. స్తోత్రం. రోజుట్లాగానే లేచాడు. తను భిక్ష అడుక్కునేటువంటి ఆ పళ్ళెం ఎక్కడుందో అది చూసుకున్నాడు, తడవలాడుకుంటా. తన కర్ర ఎక్కడుందో చూసుకున్నాడు. మరి తెల్లారినప్పుడు ఆకలి అయింది కదండి, పొట్ట ఉన్నప్పుడు ఆకలి అయినప్పుడు మరి వెళ్ళి అడుక్కోవాలి కదా. ఆ పళ్ళెం తీసుకున్నాడు, ఆ ముష్టి చిప్ప, ఆ చేతికర్ర తీసుకొని ఆకలి పోరుని జయించడానికి బయలుదేరాడు. అలా నడుస్తున్న అడుగుల్లో ఒక వేదన. ఎప్పటికీ నా పరిస్థితి మారిద్ది. పుట్టింది మొదలుకొని ఇప్పటిదాకా నాకు ఇదే జీవితం. నా రోజుల్లో మార్పు లేదు, నా పరిస్థితుల్లో మార్పు లేదు, నాకు వెలుగు కనబడదు, నా జీవితం అంధకారం. ఎప్పటికీ ఈ పరిస్థితికి ముగింపు?
రోజు ఒకే విధంగా నడుస్తున్నప్పుడు ఒక విధమైన నైరాశ్యం ఏర్పడింది మనిషికి, ఒక విధమైనటువంటి వేదన. ఆ జీవితం ఎంత ఇబ్బందికరంగా ఉంటుందంటే అందులో రుచి పచ్చి ఏమి ఉండదు. వెళ్తాను, 4 ఇళ్ళు తిరుగుతాను, అమ్మో దయదలిసి 4 మెతుకులు రాల్చిద్ది, ఆ పూటకి మా అమ్మ అనుకుంటాను, మళ్ళా తడువులాడుతూ వస్తాను. ఏ గొర్రె తగిలిద్దో ఏ బర్రె తగిలిద్దో తెలియదు, ఏ తాగుబోతుడు తగులుతాడో తెలియదు, ఎక్కడ గుంట ఉందో ఎక్కడ నొయ్యుందో గొయ్యి ఉందో తెలియదు. పడతా లెగుస్తా, మళ్ళా మోకాళ్ళు పగలు కొట్టుకుంటా, మళ్ళా నా గమ్యానికి నేను చేరాలి. ఇది నా బతుకు. రోజు అలానే గడిచిపోతుంది ఒక మనిషి జీవితం. అది ఈరోజు నీ పరిస్థితిని బట్టి కూడా నీకు అలానే ఉండొచ్చు. సంవత్సరాలు మారిపోతున్నాయి, కానీ నా మీదున్న ఈ ఒత్తిళ్లు పోవట్లేదు, నాకున్న ఈ ఆర్థిక సమస్యలు పోవట్లేదు, నా కుటుంబం మీద ఉన్న ఈ పెనుభారం పోవట్లేదు, నా మీదున్న ఈ అప్పుల భారం పోవట్లేదు. ఇందులో మార్పు లేదు. మళ్ళీ అవే అబద్ధాలు వాళ్ళకి చెప్పుకుంటా, రేపు వస్తాయి, మాపు వస్తాయి, 4 రోజుల తర్వాత వస్తాయి, తప్పకుండా ఇస్తాను, కాస్త ఆలస్యం అయింది, ఏమనుకోవద్దు, ఈ అబద్ధ మాటలే మళ్ళా చెప్పుకుంటా, ఆడిన అబద్ధాలే ఆడుకుంటా, చెప్పిన మాటలే చెప్పుకుంటా, నా బతుకు మళ్ళా మొదలైపోతుంది. అదే జీవితం. హ్యాపీ న్యూ ఇయర్లు వస్తున్నాయి, మారిపోతున్నాయి, కానీ నా జీవితంలో మార్పు లేదు. ఏమిటో దేవుని సేవకుల మాటలో వినపడుతున్నాయి ఆదరణకరమైన వాక్కులు, కానీ నా జీవితంలో మార్పు కలగట్లేదు. ఏమిటో నా బ్రతికేంటో, నా పరిస్థితి ఏంటో. స్వస్థపరుస్తాడనే మాట వినపడుతుంది, కానీ నా దేహంలో రోగం మారట్లేదు. ఏమిటో నా రిపోర్ట్ అలానే ఉంది. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నా అవమానాలు బతుకు మారట్లేదు. గొడ్రాలు అని ఇప్పటికి 12 సంవత్సరాలు, ఇప్పటికి 14 ఏళ్ళు, ఇప్పటికి 15 ఏళ్ళు సంతానం లేక ఈ మాటలు పడతా. ఏంటో నా జీవితం. భౌతికమైన సమస్యలను గురించి మనుషుల ఆలోచనలు ఎలా ఉంటాయి, నేను 2-3 రకాలు చెప్పాను. ఇంకా చాలా విషయాలను గురించి. రోజులు గడిచిపోతున్నాయి, కానీ మారని పరిస్థితులు కళ్ళ ముందు ఉన్నప్పుడు ఇలాంటి మాటలు, ఇలాంటి ఆలోచనలే వస్తాయా రావా? ఇంక వేరే ఏమన్నా వస్తాయా? అదేగా, లేచాడా ఈ దరిద్రుడు, ఇక పోతాడు తాగటానికి పోతాడు, ఈ దరిద్రుడు తాగటానికి పోతాడు, ఈ దరిద్రుడు తాగుతాడు, వస్తాడు, సాయంత్రానికి తినాలా. నా బతుకంతా ఇంతే. ఇది మారదు, ఇది ఇంతే. మారని వ్యక్తులను గురించి కుటుంబంలో కొంతమందికి వేదన. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, వాళ్ళు మారరు, వాళ్ళ పరిస్థితులు మారవు. పెళ్లికి ఎదిగిన పిల్లలు కళ్ళ ముందు ఉంటారు, సంవత్సరాలు గడిచిపోతుంటే వాళ్ళకి సంబంధాలు రావు, వచ్చినా సెట్ కావు. వాళ్ళేమో ఏజ్ మారిపోతూ ఉంటుంది. వాళ్ళకి 20లో ఉన్నోళ్ళు 30లకు చేరుతూ ఉంటారు, 30లో ఉన్నోళ్ళు 30 దాడుతుంటారు. తల్లిదండ్రుల గుండెల మీద బరువు. రోజులు గడిచిపోతూ ఉంటే వేదన పెరుగుతా ఉంటుంది. ఇట్లా శారీరక సమస్యలను గురించి కొంతమంది జీవితాల్లో వేదన. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి, మీలో ఎంతమందికి ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో కొన్ని రకాల సమస్యలు ఉన్నాయో చేతులు ఎత్తండి. ఏదో ఒక దాని గురించి వేదన పడుతూ ఇది మారదు, ఈ పరిస్థితి ఇంతే అనుకుంటా ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. అట్లా కదిలించండి. చేతులు ఎత్తిన వాళ్ళని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నేను చెప్పేది మీకు అర్థమవుతుందని. చాలా హ్యాపీగా ఉంది. ఏది మీరు బాధలో నలుగుతుంటే హ్యాపీ కాదు, నేను చెప్పే మ్యాటర్ మీకు అర్థమవుతుందని నాకు ఆనందం. నాకు కావాల్సింది అది. స్తోత్రం. కానీ అతడు అనుకోలేదు ఆ రోజు, ఆ ముష్టివాడు అనుకోలేదు, ఆ గుడ్డివాడు అనుకోలేదు. అన్ని రోజులు లాంటి రోజు కాదు ఆ రోజు అని, అన్ని రోజులు లాంటి రోజు కాదు ఆ రోజు అని అతనికి తెలీదు, కానీ ఆయనకు తెలుసు. మారని నా బ్రతుకింతే, మారని నా రోజులు ఇంతే, మారని నా జీవితం ఇంతే అనుకుంటూ, అమ్మా ధర్మం, అయ్యా ధర్మం, బాబు గుడ్డివాడిని బాబు, కళ్ళేనివాడిని బాబు, ఆకలి అవుతుంది బాబు, సాయం చేయండి బాబు అని అడుక్కుంటా ఆ బజార్లో మిడి తిరుగుతా వెళ్తా ఉంటే ఒక పక్క వేదన. ఈరోజు ఎందుకు ఎవరికి నా మీద కనికరంగా కలగలేదు, ఎవరంతా అన్నం వేయలేదు నాకు అనుకుంటా. ఒక పక్కేమో ఈ రోజు నా దినచర్య ఇదేగా, నా బతుకు ఇదేగా, ప్రాణం ఉన్నంత వరకు ఈ పోరాటం తప్పదు.
అనుకుంటూ తను నిందించుకుంటూ తన బతుకుని తిట్టుకుంటూ తన శాపగ్రస్తమైన జీవితాన్ని గురించి వేదన పడుతూ సాగిపోతున్నటువంటి ఆ అంధుడి జీవితంలో ఆ రోజు ఒక ఆశీర్వాదకరమైన రోజు అని వానికి తెలియదు. అన్ని రోజులు లాంటి రోజే ఆ రోజు కూడా అనుకున్నాడు. కానీ అన్ని రోజులు లాంటి రోజు కాదు ఆ రోజు. అది యేసు అతనిని దర్శించబోతున్న రోజు. బాబు ధర్మం, అయ్యా ధర్మం అని అడుక్కోవటానికి ఇక అవసరం లేని ముగింపు పలకబోతున్న రోజు ఆ రోజు. కానీ ఆ రోజు యేసు తనను ఎదుర్కొంటాడని, స్వస్థపరుస్తాడని, తనకు అలాంటి దీనమైన జీవితం నుంచి విడుదల దొరుకుతుందని అతడు ఊహించగలడా? అనుకోగలడా? అనుకోలా. కానీ ఆ రోజు రానే వచ్చింది. అప్పటిదాకా వాళ్ళ లైఫ్లో ఏమన్నా క్రమక్రమంగా మారుతూ వచ్చిందా? మీరు కరెక్ట్గా చెప్పాలి నాకు. అప్పటిదాకా యేసు వాణిని దర్శించిన దాకా రోజుల్లో ఏమన్నా మార్పులు ఉన్నాయా? అదే ముష్టి చెప్పలు, అయ్యే బాధలు. అంతకు ముందు రోజు వరకు కూడా నా తమ్ముడు, నా చెల్లి, ఈ రోజు వరకు కూడా నీకు అలాంటి పరిస్థితులు ఉంటే, ఇదిగో రేపు ఒక ఆశీర్వాదకరమైన మలుపు నా దేవుడు తిప్పబోతున్న రేపై ఉండొచ్చు. అది ఒక ఆశీర్వాదకరమైన మలుపు నిన్ను తిప్పబోతున్న రోజు అయి ఉండొచ్చు రేపు. కాదని నువ్వు చెప్పగలవా? అలా ఏం జరగదు అనగలవా? యేసు అనే వ్యక్తిని నీవు ఎరగకపోతే అది ఓకే, ఎరిగి ఉంటే అది అసంభవం. వెళ్తున్నాడు, తడువులాడుతా వెళ్తున్నాడు. చక్క 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 వచ్చేసాడు. శిష్యులు చూసి ప్రశ్న ఇస్తారు, గుడ్డివాడిగా పుట్టుటకు వీడు పాపం చేశాడు, ఈయన కన్నోళ్ళు పాపం చేశారంటే, కళ్ళు లేనోడి కళ్ళు సంగతి ఆలోచించాలి. వీడి కన్నవారైనా పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు మయంపరచబడటానికి, బయలుపరచబడటానికి వీడు గుడ్డివాడిగా పుట్టాడు. ఇప్పుడు ఆ క్రియ నేను చూపిస్తాను అని నేల మీద ఉమ్ము వేసి బురద చేసి ఆ బురదను తీసి ఆ గుడ్డివాడిని పిలిచి వాని కళ్ళకు రాసి, నీవు వెళ్ళి సిలోయమను కోనేట్లోనికి వెళ్ళి కళ్ళు కడుక్కో, చూపు పొందుతా ఉన్నాడు. పోయి ఆ కోనేట్లో కళ్ళు కడుక్కున్నాడు. కళ్ళు కడుక్కుంటే అప్పటిదాకా అంధకారంగా ఉన్నటువంటి ఆ జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన వెలుగు కోనేట్లోకి వెళ్ళాడు. ఆ బోధకుడు నన్ను కళ్ళు కడుక్కోమన్నాడు. ఇన్ని రోజులు నా జీవితంలో జరగని ఈ వింత ఏంది? ఈరోజు ఇన్ని రోజులు నా జీవితంలో జరగని ఈ కార్యం ఏంటి? ఇన్ని రోజులు నన్ను దర్శించని బోధకుడు ఈవేళ దర్శించడం ఏమిటి? సరే చెప్పాడు కదా, చెప్పాడు కాబట్టి వెళ్దాం, కళ్ళు కడుక్కుందాం. చీకటి తప్ప వెలుగు చూడని జీవితం అది. ఇప్పుడు తన ప్రతిరూపాన్ని తను చూసుకుంటున్నాడు. నేను ఇలా ఉన్నానా? నీళ్లు ఇలా ఉన్నాయా? మనుషులు ఇలా ఉంటారా? ప్రియులారా, సినిమా ఇంటికి పోయి చూద్దరు కానీ ఏమనుకోవద్దు. అతను అనుకోవాలి ఆ రోజు ఊహించని మలుపు తన లైఫ్లో తిరిగిద్దని. తిప్పుతాడు యేసయ్య, అది ఆయన చేయగలడు. ఇప్పుడు చెప్పండి, ఇక అంతకుముందు అప్పటిదాకా అనుభవించిన రోజులు ఆ తర్వాత ఉన్నాయా? ఇప్పుడు గుంట ఎక్కడుందో తెలుసు, మెరక ఎక్కడుందో తెలుసు, ఏ గేదె గాడిద వస్తుందో తెలుసు, గేదె వస్తుందో తెలుసు, గుర్రం వస్తుందో తెలుసు, రథం వస్తుందో తెలుసు, బండి వస్తుందో తెలుసు, మనుషులు వస్తున్నారో తెలుసు, ఎవరు వస్తున్నారో ఇప్పుడు తెలుసు. ఎందుకంటే వానికి స్వస్థత కలిగింది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఏం కలిగింది? స్వస్థత. చెప్పు, ఏం కలిగింది? స్వస్థత. ఏం కలిగింది? చెప్పు గట్టిగా. అది అతని అంధత్వం స్వస్థపరచబడింది. నా జీవితంలో నా మటుకు నేను కూడా అంతే. రోజు రోజుకి దిగజారిపోతున్న పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, జీవిత పరిస్థితులు చూసుకుంటూ
రోజు రోజుకి మెరుగవుతాయి అనుకుంటే అవి రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. చివరికి ఎలా అయిపోయినాయి అంటే మా పరిస్థితులు మేము బాగు చేసుకోలేనంతగా పెరిగిపోయినాయి. అప్పుడు ఏ మనిషికైనా ఏమొచ్చిందో నాకు అదే వచ్చింది, నిరాశ. ఈ నిరాశ మనిషికి బ్రతుకు మీద కూడా ఆశ లేకుండా చేసింది. అందుకే నిరాశ మీద పగ నాకు. నిరాశ మీద పగ. మనం ఎట్ట తయారవ్వాలంటే క్రీస్తునందు నిరాశకే నిరాశ పుట్టించాల. మనం నిరాశకే మనల్ని గెలవలేక నిరాశకే నిరాశ రావాలి, కానీ మనల్ని నిరాశ గెలవకూడదు. కానీ ఈరోజు చాలా జీవితాల్లో నిరాశ, నైరాశ్యం అంటే నిరాశే, అది రాజ్యం వెళ్తుంది. చాలా హృదయాల్లో చిక్కటి చీకట్లాగా అది కమ్ముకొనుంది. మారని పరిస్థితులు చూసుకొని అంతకంతకు దిగజారిపోతున్న పరిస్థితులు చూసుకొని ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళ హృదయాల్లో ఈ నైరాశ్యం రాజ్యం వెళ్తుంది. కానీ నాకు తెలీదు, పూర్తిగా నా లైఫ్ మీద నాకు విరక్తి పుట్టిన ఆ రోజే ఆశ్చర్యకరుడు నన్ను దర్శించబోతున్న శుభవేళ అని నాకు తెలియదు. ఇక ఈ పరిస్థితులు మారవు, ఈ జీవితం మారదు. ఉండే కొంది ఇంకా దిగజారిపోయి చివరికి రోడ్డు పాలై దారుణమైన అవమానాల్లో కూడా వెళ్ళే పరిస్థితి ఉంది. అది చూసే కంటే ప్రాణం పోవటం మంచిదని విసుగు చెంది విరక్తి చెందిన వేళ అదే రోజు ఆశ్చర్యకరుడు నన్ను దర్శించడానికి నా వైపు అడుగులేస్తున్నాడని నాకు తెలియదు. నేను అందుకే చెప్తున్నాను, గతాన్ని తలుచుకొని, గతించిపోయిన సంవత్సరాలు తలుచుకొని, గతించిపోయిన పరిస్థితులు తలుచుకొని, గతించిపోయిన జీవితంలోని పరిస్థితులు, పొరపాట్లు, లోటుపాట్లు, లోపాలు, వైఫల్యాలు, విఫలతలు తలుచుకొని నువ్వు అక్కడ బతకొద్దు. నువ్వు ఈ రోజులోనికి రా. నీ ముందున్న భవిష్యత్తుని నువ్వు శాసించబోతున్నావు. ఎందుకంటే నీ సొంత శక్తి చేత కాదు, నీకు నా దేవుని హస్తం తోడుగా ఉండబోతుంది. సమాధుల్లో తిరుగుతున్నాడు కేకలేసుకుంటా. దెయ్యాలు పట్టినప్పుడేమో అరుస్తున్నాడు, తన దేహాన్ని తానే చీల్చుకుంటున్నాడు. అవి వదిలిపెట్టినప్పుడు, కాస్త తెలివి వచ్చినప్పుడు, నా కుటుంబం ఎక్కడుంది, నా భార్య పిల్లలు ఎక్కడున్నారు, నేను ఎక్కడున్నాను, ఈ సమాధులేంది, నేనేంది ఊరు వదిలిపెట్టి శ్మశానంలో తిరుగుతున్నానేంది, చచ్చినోళ్ళు కదా శ్మశానంలో ఉండేది, చనిపోయినోళ్ళు కదా, శవాలు కదా, నిర్జీవ దేహాలు కదా శ్మశాన స్థలిలో ఉండేది, సజీవుడునై ఉండి నేనెందుకు ఈ బొందల గడ్డలో తిరుగుతున్నాను, నా బ్రతుకు ఎందుకు ఇలా అయిపోయిందని తలంచుకొని ఊరి వైపు 2 అడుగులు వేశాడా, మళ్ళా వచ్చి పట్టేస్తున్నాయి. మళ్ళా వచ్చి పట్టుకొని మళ్ళా విలవిలవిలవిలవిలలాడిస్తున్నాయి. విలవిలవిల్లాడిపోయి మళ్ళా కేకలేసి మళ్ళా తన దేహాన్ని తనే చీల్చుకొని పడి రొప్పే పరిస్థితి. మళ్ళా తెలివి వచ్చినప్పుడు 2 అడుగులు వేస్తాడు, మళ్ళా నెట్టబడతాడు, మళ్ళా తరమబడతాడు. విడుదల పొందలేక విలవిలవిలవిలవిలలాడిపోయిన ఆ జీవితం ఎంత ఏడ్చుకున్నాడో తెలివి వచ్చినప్పుడు. నేను అనుకుంటాను, ఇక నా పరిస్థితి మారదు. ఇలా చీల్చబడి, గాయపరచబడి, ఆకలి దప్పులతో అలమటించి సజీవుడనై ఉండగానే శ్మశానంలోకి నడిపించబడ్డాను అంటే చావు ఖాయం, ఇక లేదు నాకు బ్రతుకు అని ఆ గుండె, ఆ దయ్యాలు వదిలినప్పుడు, తెలివి వచ్చినప్పుడు ఎంత విలవిలలాడిందో, ఎంత గిలగిలా కొట్టుకుందో ఆ హృదయం. అది దేవుడికి, వానికే తప్ప ఇంకెవరికి తెలియదు. ఈరోజు బాధలను అనుభవిస్తున్న వాళ్ళ జీవితాల్లో వాళ్ళు పడుతున్న ఆ ఆవేదన, వాళ్ళు చేస్తున్న ఆ అరణ్య రోదన వాళ్ళకి మాత్రమే తెలుసు. కొంతమంది బయట ప్రజలు చూస్తారు, ఇంటి వాళ్ళు, కుటుంబీకులు చూస్తారని బాత్రూంలో పోయి ఏడ్చుకుంటారు, ఆడు కూర్చొని ఏడ్చుకుంటారు. మళ్ళీ అక్కడే నీళ్లు పెట్టి మొహం కడుక్కొని ఏమీ ఎరగనట్టు, ఏమీ లేనట్టు, మామూలుగా వచ్చి ప్రశాంతంగా ఉన్నట్టు కనపడతారు. కానీ ఘోరాతి ఘోరంగా ఏడ్చుకొని వస్తారు. కొన్ని జీవితాలు ఉన్నాయి అలాంటి. కొంతమంది రాత్రి వేళల్లో ముసుగు దుప్పటి కప్పుకొని ఆ దుప్పట్లో ఘోరాతి ఘోరంగా ఏడ్చుకుంటూ ఉంటారు. మారని తమ గతిని చూచి, తమ స్థితిని చూచి, రేపు ఉందన్న నిరీక్షణ లేని వారై విలపిస్తూ ఉంటారు. కొంతమంది యవన బిడ్డలో తల్లిదండ్రులు వాళ్ళ కళ్ళ ముందు కష్టపడి వాళ్ళకి రెక్కలు తీసుకొస్తే వాళ్ళకి సపోర్ట్ చేయలేక, వాళ్ళని ఆదుకోలేక, ఇంకా నేను ఎదిగిన తర్వాత, నేను ఇంత చదువు చదివి ఒక స్థాయికి వచ్చిన తర్వాత కూడా ఇంకా నా తండ్రి కష్టపడాలా, నా తల్లి కష్టపడాలా అని తల్లిదండ్రులను చూసుకొని వాళ్ళని ఆదుకోలేక
తనకి ఏ జాబ్ రాక, తన దీన స్థితిని బట్టి రాత్రి వేళల్లో దుప్పటి కప్పుకున్న దుప్పట్లో ఏడ్చుకునే యవనస్తులు ఉన్నారు, యవనస్తురాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రుల మీద ప్రేమతో వాళ్ళకంత సాయం చేయలేకపోయాను, ఇంత ఎదిగి కూడా ఇంకా నాన్నకే చేయి చాపుతున్నాను నేను. నాన్న ఇదిగో నా సంపాదనని నాన్న చేతికి ఇవ్వలేకపోయాను, ఇంకా నానిచ్చేటువంటి డబ్బుతోనే నేను నా ఖర్చులు వెళ్ళదీస్తున్నానని ఏడ్చుకునే యవనస్తులు ఉన్నారు. ఎంత ప్రయత్నించినా నా ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయి, నా ప్రయాసంతా విఫలమైపోతుంది, నా జీవితం అంతా కన్నీటిమయమైపోతుంది. ఏంటో నా లైఫ్ ఇది, ఇంతేనా? ఇంకా ఇంకా దిగజారిపోయిద్దా? దీనికి ఏమన్నా మార్పు ఉందా అంటే దేవుని బట్టి చెప్తున్నాను, మార్పు ఉంది. నా ప్రభువుని బట్టి చెప్తున్నాను, మార్పు ఉంది. నా ప్రభు నీకు నిర్ణయించిన ఆ రోజు నీ జీవితంలో నీకు వచ్చేంత వరకే నీకు ఆ పరిస్థితి. ఆ రోజు ఎప్పుడు అంటే అది రేపే కావచ్చు. నేను అది చెప్తుంది పాయింట్, అది ఈ రోజే కావచ్చు. ఇన్నాళ్ల వేదనకు ఒక ఫుల్ స్టాప్, ఇన్నాళ్ల వేదనకి ఒక ముగింపు, అది ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు. నిన్నల్లో అయితే లేదు, మొన్నల్లో అయితే లేదు. నీ ముందున్నటువంటి ఈ రాబోతున్న దినాలు నీవే. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది విశ్వాసం ఉంచుతున్నారు? ఈ శుభవేళ మిమ్మల్ని ప్రోత్సహించి ఒక నూతనత్వం మీలో, ఒక నూతనమైన ప్రారంభాన్ని మీలో చూడాలని ఆశతో పరిశుద్ధాత్మ ప్రేరణలోనే ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను నేను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఈ నూతన శుభవత్సరం హితవత్సరమై, నీకు విడుదల సంవత్సరమై, నీకు రాబోతున్న రోజులన్నీ కూడా ఆశీర్వాదకరమైనవిగా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఉంచగలడు నా దేవుడు. ఆ రోజు నైట్ వచ్చాడండి నా దగ్గరికి, ఆ రోజు నైట్ వచ్చాడు నా దగ్గరికి, నన్ను దర్శించాడు. వచ్చాడో లేదో ఇక నీ దుఃఖ దినాలు సమాప్తం అన్నట్టు అయిపోయింది నా లైఫ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఏకాకి జీవితంలోనికి ఒక ఆదరణకర్త వచ్చినట్టు వచ్చాడు నా లైఫ్లోకి. నాకు భరోసా ఇచ్చాడు, బ్రతుకు మీద మరలా ఆశ పుట్టించాడు. అంతా అయిపోయింది, అంతా అయిపోయింది అనుకుంటున్నావు పిచ్చోడా, ఏంట్రా అయిపోయింది? ఇదిగో ఇప్పుడు రా అసలు కథ ప్రారంభమయ్యేది అన్నాడు. నా తమ్ముడా ఇంకేముంది, జీవితం అంతా అయిపోయింది అనుకుంటున్నాగా. నా తండ్రి నీతో అంటున్నాడు, లేదు ఇప్పుడు స్టార్ట్ అయింది అసలు కదా అంటున్నాడు ఆయన. విశ్వసించినోడు ధన్యుడు, విశ్వసించినోడు ధన్యుడు, విశ్వసించినోడు ధన్యుడు, విశ్వసించిన సోదరి ధన్యురాలో. ఇక ముందే రాబోయే రోజులు అసలు రోజులు అని నీవు నమ్మాలి. నమ్మి ఈ రోజుని నూతనంగా ప్రారంభించాలి. నీ విశ్వాసము నూతనపరచబడాలి, నీ నిరీక్షణ నూతనపరచబడాలి, నీ అడుగులు, నీ ప్రయత్నాలు నూతనపరచబడాలి. ఇప్పటిదాకా విఫలమైపోయినాయేమో, ఇక సఫలమయ్యే రోజులు వచ్చినాయి. వానికి తెలీదు ఆ రోజు వస్తున్నాడని. ఏ సమాధుల్లో వాడున్నాడో ఆ సమాధుల దగ్గరికి ఆయన వస్తున్నాడని వాడికి తెలీదు. భార్య పిల్లలు రావటం మానేశారు, బంధుజనాలు రావటం మానేశారు, తల్లిదండ్రులు రావటం మానేశారు, ఊరోళ్ళు పలకరించడమే మానేశారు. అసలు వాడున్న ఏరియాకి మనుషులు రావటమే మానేశారు. వాడి పరిస్థితి బాగలేదు. వాడికి తెలివి వచ్చినప్పుడల్లా వాడు ఒళ్ళు చూసుకుంటున్నాడు, అయ్యో నా ఒంటి మీద బట్టలై నేను నగ్నంగా ఉన్నానేంది. తెలివి వచ్చినప్పుడు చూసుకుంటున్నాడు, ఏడ్చుకున్నాడు, గాయాలు చూసి నొప్పులకు తట్టుకోలేక అల్లాడుతున్నాడు. ఊరి వైపు 2 అడుగులు వేస్తున్నాడు, మళ్ళా వచ్చి పట్టేస్తున్నాయి. ఇక లేదు. ఒకవేళ ఎవడన్నా నా దగ్గరికి రావాలన్నా నేనున్న ఈ స్థితిలో ఎవరు రాలేరు. నేను జీవశ్చవాన్ని, నా బతికి ఇక్కడే చెల్లారిపోవాలి అంతే అనుకొని నిరాశ ఊబిలోనికి దిగిపోయాడు. కానీ ఊరోళ్ళు కూడా అనుకున్నారు. మీకు తెలుసా, కొన్నిసార్లు మన మీద మనకు ఆశలు తెస్తాయి, మన వాళ్ళకు కూడా మన మీద ఆశలు పోతాయి. నువ్వేదో బాగుపడతావని అనుకుంటున్నాను కదమ్మాయి,
ఉండే కొంది ఆశలన్నీ పోతున్నాయి అమ్మాయి అనే తల్లిదండ్రులు ఉంటారు. పిల్లలకి వెళ్ళి చూసి తల్లిదండ్రులే ఆ మాట అంటే బిడ్డకుంటే ఎట్లా అయిపోతుందండి? నువ్వేదో ఒక కొలిక్కి వస్తావు, బాగుపడతావు, ఏదో మాకు ఉపయోగపడతావు, 4 విధాలుగా నువ్వు మేలు చేస్తావని అనుకుని ఏదో కళ్ళగన్నాం కానరా, ఏందోరా నీ పరిస్థితి ఏం బాగుపడేటట్లేదు. కొన్నిసార్లు ఇతరులకు కూడా మన మీద ఆశలు పోతాయి. తాగుబోతుడిని చూసినప్పుడు తల్లిదండ్రులు ఏమంటారండి? కొడుకు పుట్టాడంటే ఎంత సంబరపడ్డానో, పెరిగి పెద్ద అయ్యాడంటే ఎంత మునగాడవుతాడో అనుకున్నాను, తాగుబోతుడు అయ్యావా? రోజు రోజుకి నీ పరిస్థితి దిగజారిపోతుంది. నీ మీద ఆశలే పోయినాయిరా. నువ్వు మళ్ళా బాగుపడతావని ఆశ లేదురా అమ్మాయి, నువ్వు మళ్ళా బాగుపడతావని ఆశ లేదమ్మాయి అని సొంత వాళ్ళే అంటే ఎట్లా ఉంటుందండి? అవి కూడా ఎదుర్కొన్నా నేను. అంటే మీరు ఎదుర్కొన్నారో లేదో నాకు తెలీదు, ఎదుర్కొంటున్నారో లేదో నాకు తెలియదు, అవి కూడా ఎదుర్కొన్నాను నేను. వాడి గతి కూడా అంతే, ఆ శ్మశానంలో ఉన్నవాడి గతి. సొంత వాళ్ళకి ఆశ వెళ్ళే వాడు మళ్ళీ బాగుపడి మనిషి అయ్యి ఇంటికి వస్తాడని. భార్య బిడ్డలకు ఆశ లేదు, తల్లిదండ్రులకు ఆశ లేదు, తోడబుట్టిన వాళ్ళకి ఆశ లేదు, వాళ్ళ కుటుంబ సభ్యుడు మళ్ళీ బాగుపడి మామూలు మనిషి ఇంటికి చేరతాడని ఆశ లేదు. ఇంకా చెప్పాలంటే వాడికి కూడా ఆశ లేదు, తిరిగి బాగుపడతాను, నార్మల్ మనిషిని అవుతాను, నాకంటూ మంచి రోజులు వస్తాయి, నాకంటూ హితవత్సరం వచ్చింది, విడుదల సంవత్సరం వచ్చిందని వానికి కూడా లేదు. కానీ వాడున్న ఆ శ్మశానంలోనికి, వాడున్న ఆ నగ్న దేహం దగ్గరికి, వాని దగ్గరికే యేసు వెతుక్కుంటూ వచ్చాడు. బోధకుడు ఎందుకు అద్దరినున్న గేరాసేనుల దేశమునకు వెళదామంటున్నాడు? దోణిలన్నీ చకచకా నడిపించాడు, సముద్రం ఒడ్డున దిగాడు, ఏమి మాట్లాడలా, అలాగే వెళ్ళిపోతున్నాడు. ఆ శ్మశానం దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. బోధకుడు ఎందుకు అడ్డుపోతున్నాడు? అక్కడెవడో పిచ్చోడు ఉన్నాడు, అక్కడెవడో మైండ్ పోయినోడు ఉన్నాడు, వాడు ఒంటి మీద బట్టలు కూడా లేవు, వాడెవడో సిగ్గులేనోడు ఉన్నాడు. అక్కడికి పోతున్నాడు బోధకుడు. చక వెళ్ళి కోపంగా నిలబడ్డాడు. వానికి వెళ్ళి చూస్తే బోధకుడు వానికి వెళ్ళి కోపంగా చూస్తున్నాడని వీళ్ళ ప్రశ్న. వానికి వెళ్ళి కాదు కోపంగా చూస్తుంది, తన బిడ్డని విలవిలలాడిస్తున్న ఆ దురాత్మల వైపు చూస్తున్నాడు. ఏయ్ బయటికి రా అన్నాడు. అంతే, వచ్చి కాళ్ళ దగ్గర పడి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి, కాలం రాకమునిపే మమ్మను నశింపజేయవచ్చితివా, ఇటొచ్చావేందయ్యా? నా పిల్లలు ఎక్కడుంటే అక్కడికి వస్తాను నేను, దీన మొర్రలు ఎక్కడుంటే అక్కడికి వస్తాను నేను, ఆర్తుల ఆర్తధ్వని ఎక్కడ వినబడితే అక్కడికి సప్త సముద్రాల అవతలకైనా వస్తాను నేను. నా పిల్లల కోసం. చెప్పు, నీ పేరేంటి? అయ్యా నేను ఒకదాన్ని కాదు, మేము అనేకులం, నాకు తెలుసా సంగతి. మేము సేన, ఒక గుంపు అయితే ఆడుకుంటున్నాం, వీడితో ఒక గుంపు అయితే వాడుకుంటున్నాం ఈ దేహాన్ని. మమ్మల్ని వెళ్ళగొడితే ఆ పందుల మందు ఉంది చూడు, అందులోకి పోయేటట్టు అవకాశం ఇవ్వు. పాతాళంలోకి వెళ్ళమని అనొద్దయ్యా, నీ కాలు మొక్కుతాయా అని వచ్చి పడ్డాయి అన్నీ. చూడు ఆయన ఎంత ఎంత కనికర సంపన్నుడు. ఆ దీనుడి దగ్గరికి వచ్చి దయ్యాలు మొక్కుతుంటే, దయ్యాలు మొర్ర పెడితే దయ్యాల ప్రార్థన కూడా వింటున్నాడు. వాటి ప్రార్థన వినేది ఏందండి? మొత్తం పాతాళానికి పోవాలి ఇప్పుడు అంటే పోవు. అయ్యి ప్రార్థన చేస్తే అయ్యా ఒక్క ఛాన్స్ అయ్యా అంటే సరిపోండి అన్నాడు. అయ్యే ఎక్కడ పోతామని అడిగి పంపించాడండి. వింత నాకు అది చదివి, అయ్యా నువ్వు దెయ్యాల ప్రార్థన కూడా వింటావా? ఏం మనసు అయ్యా నీది? విన్నాడా లేదా? పోనిచ్చాడా లేదా? ఎందులోకి? పాతాళంలోకి, పందుల్లోకా? సరే మీరు కోరుకున్నట్టు పండి అన్నాడు. మొత్తం ఒక్క దెబ్బకల్లా వదిలేసి
ఆ పందుల్లో జ్వరపడితే 2000 మంద ఉన్న పందులు మొత్తం ఎగిరిపడి సముద్రంలోకి చచ్చినాయి. అంటే అన్ని దయ్యాలు పీడిస్తున్నాయి వాడిని. ఊరోళ్ళకు తెలీదు. సమాధుల్లో కేకలు వేస్తా తిరుగుతున్నవాడు 10 పట్టణాలని ఉజ్జీవింపజేయబోతున్న దైవజనుడనే. ఊరోళ్ళకు తెలీదు, కుటుంబీకులకు కూడా తెలీదు. ఈరోజు నా తమ్ముడా, నా చెల్లి, ఈరోజు పనికి మాలిన స్థితిలో ఉన్న నిన్ను చూసి నీ వాళ్ళు కూడా అంతే అనుకుని ఉండొచ్చు. ఇటు పనికిరాడో, ఇది పనికిరాదో, ఇటు పనికిరాడో, ఇది పనికిరాదని. వాడిని ఎలాగైతే వదిలేశారో నిన్ను అలాగ వదిలేసి ఉండొచ్చు. వాడిని ఎలాగైతే శాపనార్థాలు పెడతా నీ బతుకు మారదురని నిన్ను అలానే అంటుండొచ్చు. కానీ వాళ్ళకి తెలీదు, వాడికి కూడా తెలియదు ఆ సంగతి. కానీ ఒక్కడికి తెలుసు, ఆఖరికి ఆయన పక్కన ఉన్న శిష్యులకు కూడా తెలియదు ఆ సంగతి. వాళ్ళు అసహించుకుంది, ఆ బట్టలు లేకుండా నగ్నంగా ఉన్నాడు, గలీజుగా ఉన్నాడు అని చెప్పిన వాళ్ళు తిట్టుకుంటున్నది 10 పట్టణాలని దేవుని సువార్తతో నింపబోతున్నటువంటి ఒక ఉజ్జీవ సువార్థికుడు అన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఉజ్జీవ సువార్థికుడని ఆడు దయ్యాలు పట్టినాడు. ఆ దయ్యాలు వెళ్ళిపోయిన తర్వాత ఆ కేకలేయటం, గాయపరుచుకోవటం, అరవటం, గందరగోళం అన్నీ ఒక్క దెబ్బలో ఆగిపోయినాయి. ఒక్క రోజులో కాదండి, ఒక్క నిమిషంలో ఆగిపోయినాయి. ఒక నిమిషంలో మారిపోయింది లైఫ్. కరుణాతరంగము తాకేను హృదయము, కనురెప్ప పాటులో మారేను జీవితం. అంతే. ఎప్పుడైతే అవన్నీ వెళ్ళిపోయినాయో ఆ దేహాన్ని ఇట్లా కప్పుకొని కూర్చున్నాడండి పాపం. వెంటనే శిష్యులకి వెళ్ళి చూస్తే వస్త్రం తీసుకెళ్ళి వానికి ఇచ్చి కప్పేశారు. వస్త్రం కప్పేస్తే చక్కగా వస్త్రాలు కప్పుకొని పద్ధతి కూర్చున్నాడు. ఊరోళ్ళు వచ్చారు చూసి, వాళ్ళు అంటారు, బోధకుడా మా ఊర్లోకి రావద్దు నువ్వు అంటారు. వాళ్ళు ఎంత దరిద్రులో చూడండి. బోధకుడా నువ్వు మా ఊర్లోకి రావద్దు, నువ్వు ఊరు ఎంట్రన్స్కి వస్తేనే మా పందులు అనేది వచ్చినాయి. పందులు పిచ్చోళ్ళు. ఊరు ఎంట్రన్స్లోకి వస్తేనే పందులు అనేది వచ్చినాయి, ఊళ్ళోకి వస్తే మనుషులు చేస్తారు, రావద్దు మా ఊళ్ళోకి నువ్వు అని యేసు ప్రభుని ఆపేశారు. అప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? సరే రావద్దు అంటే వెళ్ళిపోతానని వెళ్ళి పడవేకపోతే ఈ బాగుపడ్డాడు యేసు ప్రభుని వెంబడిస్తున్నాడు. వెంబడిస్తూ, ప్రభా వాళ్ళకి నా క్షేమం కంటే పందుల క్షేమమే ముఖ్యం. వాళ్ళకి మనిషి ముఖ్యం కాదు, వాళ్ళకి పందులు ముఖ్యం. నేను బాగుపడ్డాను, నేను బ్రతికాను అన్న ఆనందం వాళ్ళలో ఒక్కళ్ళో లేదు. పందులు దచ్చినాయి అని బాధపడుతున్నారు, పందులు దచ్చినాయి అని. అలాంటి వాళ్ళ మధ్య నేను ఎందుకు ప్రభువా? నన్ను వదిలేసిన వాళ్ళు. కానీ ఎక్కడో ఉన్న నువ్వు నన్ను వెతుక్కుంటా వచ్చి బాగు చేశావు. ఇది నీవిచ్చిన జీవితం, ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం, నీ పాదాలకే అంకితం అనుకుంటూ యేసయ్య వెంటబడ్డాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, నన్ను స్వాగతించావు, నీ లోపలికి నేను వచ్చాను, నీ జీవితం లోపలికి వచ్చాను, నీ హృదయం లోపలికి కూడా వచ్చాను. నేను నీతోనే ఉంటాను, నువ్వు నాతో ఉన్నట్టే. నీవు పోయి నీ ఇంటి వారికి ప్రభువు నీకు ఎట్టి కార్యాలు చేశాడో చెప్పు అంటే అతడు వెళ్ళి దెకపొలి అందంతటా ప్రకటింపనారంభించెను అని ఉంటుంది. దెకపొలి అంటే 10 పట్టణాల సమూహము. ఆ ప్రాంతం అంతా తిరిగి ప్రకటించడం మొదలు పెట్టాడు. ఇంటికి పోమ్మంటే ఇంటికి పోవాలి కదా, ఇంటికి పోవట్లా. సమాజమే నా ఇల్లు, ప్రజలే నా కుటుంబ సభ్యులు అన్నట్టు ఊరి మీద పడ్డాడు. ఇక నేను చెప్పాలంటే అపోస్తలులు ప్రకటించిన దానికంటే ముందే ఆ దయ్యాలు పట్టినోడు ప్రకటించాడు క్రీస్తు సువార్తని. ఎవరన్నా ఊహించగలరా వాని జీవితం అలా ఒక నిమిషంలో మారిద్దని? ఒక రోజులో కాదో. ఇప్పుడు చెప్పు, నీ జీవితం ఒక మలుపు తీసుకోవాలంటే ఒక రోజంతా అవసరం ఆ దేవుడికి? ఒక నిమిషం చాలా? కనురెప్పపాటు చాలా? ఇంకేంది మరి చెప్పు.
ఒక్క నిమిషం చాలు, ఒక కనురెప్ప పాటు చాలు, కార్యం జరుగుతుందంతే. ఇవన్నీ నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే, మారదు 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 అని నిన్ను కృంగదీసేది సైతాను. ఆ మారదు 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 అనే మాటలు మాట్లాడే వాళ్ళని నీ పక్కన కూడా ఉన్నాయి వాకు. ఈ మారదు మారదు అనే వాళ్ళు పక్కన ఉంటే గట్టిగా వాళ్ళని మార్బోలేతో ఒక బాదు సైతారా ఇస్తున్నాములు అని మారదు 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 అనుకుంటే తిరుగుతున్నారు దయ్యమోహం వేసుకొని నా చుట్టూ. మారదేంది, నా దేవునికి ఒక నిమిషం చాలు చరిత్ర మార్చడానికి. నా దేవునికి ఒక నిమిషం చాలు. మారదు 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 అని కూడా తెలియదు. సైతానప్ప ఎక్కడ దాపురిచ్చావు? సైతానప్ప ఇటు పక్క ఈ మారదు మారదు అనేవాళ్ళు ఉంటే డైరెక్ట్గా వాళ్ళని అనలేకపోయినా ఇటు పక్క తిరిగి వాళ్ళకి వినపడేటట్టు సైతాన చేస్తున్నామని అను. వాళ్ళకి మళ్ళీ ఆ మాట ఎత్తి తప్పుడు అడుగు. దేవునికి స్తోత్రం. ఆ మనిషి ఎవరిని సైతానప్ప అంటుంది? ఎవరిని? నిన్ను కాదులే, నన్నేలే, నిన్ను కాదు. నీ చేత నిన్ను శోధించి నీ చేత మారదు మారదు అనిపిస్తున్న దురాత్మని గద్దించాలే, నిన్ను కాదులే అంటే నాకు దయ్యం పట్టిందా? మరి దయ్యం పట్టిన వాళ్ళే మాట్లాడేది ఎట్లాంటి మాటలు? ఈ నీరు గారిపోయిన మాటలు, నిరుత్సాహ మాటలు, కృంగదీసే మాటలు, ఈ నిరాశ ఊబిలోకి నెట్టే మాటలు, ఈ పనికి మళ్ళీ మాటలు మాట్లాడేది ఆ దయ్యం శోధన ఉన్నోళ్లే. నా దేవుని అందలి విశ్వాసం నాకుంది. నా భవిష్యత్తు నా ప్రభు చేతుల్లో ఉంది. అది మారిద్దన్న విశ్వాసం నాలో ఉంది. నా ఎడారి జీవితం సుఖ సౌఖ్యమైద్దన్న విశ్వాసం నాకుంది. ఏం మారిద్దో ఏమో, ఇన్ని సంవత్సరాలు మారిందా, ఇప్పుడు మారటానికన్నా, అందుకని అట్ట అన్నానులే అంటే అందుకే సైతాన్ని గద్దిస్తున్నా నేనను. వాళ్ళు ఆ మాట అంటే నువ్వు ఈ మాట అన్న ఎమ్మటే సైతాన్ని గద్దించటమే నువ్వు. సైతాన్ని చేస్తున్నాము. మనిషి ఈ పక్క ఉంటే ఈ పక్క తిరిగి గద్దించు అంతే. అటు పోయిద్ది దెయ్యం. ఆ మనిషికి పట్టిన దెయ్యం పోయిద్ది. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది? దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, గతాన్ని నువ్వు మార్చగలవా? గతంలో బతకటం వెర్రితనం కదూ. గడిచిపోయిన వాటిని తలుచుకొని కుమిలి కుమిలి ఏడవటం వెర్రితనం కదూ. నీ భవిష్యత్తు నా దేవుడి చేతుల్లోకి తీసుకుని దాన్ని ఆశీర్వాద కారణంగా మార్చగలడు. ఆయనను బట్టి ఈ రోజు నుంచి ఇక నువ్వు నూతన ప్రారంభాన్ని మొదలుపెట్టు. విఫలమైందా గతకాల ప్రయత్నం? మళ్ళీ కొత్తగా మళ్ళీ ప్రయత్నం చేయి. మళ్ళీ నూతన ప్రయత్నం మొదలుపెట్టు. ప్రతి శుభోదయం నీకు ఒక మౌన సంకేతం. నిన్న ఫెయిల్ అయిందా, మళ్ళీ ఇవాళ ప్రయత్నించు. 1000 సార్లు పోరాటం ఫలించింది. ప్రపంచాన్ని వెలిగించిన బలుపు వచ్చింది. ఎవరిదా పోరాటం? థామస్ ఆల్వా ఎడిసన్. ఒకసారి ట్రై చేశాడు, ఫెయిల్ 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 ఎన్నిసార్లు ప్రయత్నించి అన్నిసార్లు ఫెయిల్. 1000 సార్లు ఫెయిల్. ఎంత మొండోడండి. అదే మరి ఆ మొండితనం దేవుని బట్టి వచ్చింది. లోకస్తులకి ఏడొచ్చింది? దేవుని బట్టి వచ్చింది ఆ మొండితనం. ఈసారి ప్రయత్నిస్తా, ఊపిరున్నంత వరకు ప్రయత్నిస్తానే ఉంటా. 1001 పాస్, సక్సెస్. దేవునికి మహిమ కలుగును గాక. అలా మనసు కూడా ఎంత మంచిది అనుకున్నానండి. ఎదుటోళ్ళను కూడా నిరాశపరచరాళ్ళు పరచరు. కష్టపడి బల్బుని ఫిల్మెంట్ రెడీ చేసి బల్బుని రెడీ చేసి ఒక యవనస్తుడికి ఇచ్చాడంట, ఆ పైన ఉన్న హోల్డర్లో పెట్టమని. అటు దాన్ని తీసుకొని ఆ పైన మెట్లు ఎక్కుతా జారు వదిలాడు. అది పగిలిపోయింది. ఒక రోజంతా పట్టిద్ది దాన్ని చేయాలంటే, మరి 24 గంటలు టైం పట్టిద్దంట అందరికీ దాన్ని తయారు చేయాలంటే. వాడు గడగడగడగడలు ఆడిపోతున్నాడు. మరి అంత కష్టపడి తయారు చేసినాడు, బాగులు కొట్టాడు. ఏమనలేదంట అతన్ని. పగిలిపోయింది సార్, పగిలిపోయిందండి. పగిలిపోయిందా? ఓకే ఓకే, డోంట్ వరీ, మళ్ళీ మొదలు పెడతాం అంటే మిగిలిన తోటి వాళ్ళందరూ కూడా సన్నుకుంటా కొనుక్కుంటూ మళ్ళీ 24 గంటలు గాడి చాకిరి చేయాలి. ఈ పనికి మంచి వేగదేగా చూసుకుంటా వాళ్ళందరూ పాపం మళ్ళీ కష్టపడి మళ్ళీ బలుపుని రెడీ చేస్తే మళ్ళీ ముందు పగలగొట్టినోడినే పిలిచాడంట. ముందు పగలగొట్టినోడినే పిలిచి, ఇదిగో బల్బు,
పోయి ఆ హోల్డర్లో పెట్టాను. పక్కన వాళ్ళకి ఎట్టుంటుంది? మీరు చెప్పండి, పక్కన వాళ్ళకి ఎట్టుంటుంది? కడుపు మండిపోదు? 24 గంటలు మళ్ళీ గాడి చాకరీ చేయాలి. వాడి చేతికే ఇచ్చాడు, వాడు మళ్ళీ వాళ్ళు కొడతాడు. వాడికి వయ్యారం ఎక్కువ, వాడు నరాలు వీక్నెస్, వాడు బల్బు కూడా మోయలేక సస్తున్నాడు వాడు. మనం వెంటనే ఎగబడి తిడతాంగా, గ్లాసు పగలు కూడా సస్తున్నావా, బరువు ఆ గ్లాసు కూడా ఏమొచ్చింది నీకు మాయరా? ఆడవాళ్ళు తిడతారు కదండి, తిట్రా? మొగళ్ళు కూడా తిడతారు, ఏమొచ్చిందిరా, ఏమొచ్చింది, వచ్చి పట్టుకోలేక సస్తున్నావా, పనికి మనోడు ఇంత ఎదవేందిరా నువ్వు, పటా 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 నేస్తాడు. ఆయన అల్లా అట్లా మళ్ళీ వాడికే ఇచ్చాడు. ఆడు మళ్ళీ తీసుకెళ్ళి ఈసారి అందులో సెట్ చేసి వచ్చాడు. వాళ్ళకి బాధ వేసింది. సార్ 24 గంటలు కష్టపడి చేస్తే ఆడు పగలు కొట్టాడు, మళ్ళీ 24 గంటలు చేపించి మా చేత మళ్ళీ ఆడి చేతికి ఇచ్చావు. ఏంటి సార్ అంటే, బల్బు 10 సార్లు పగిలినా మళ్ళా మనం తయారు చేయొచ్చు. ఒక్కసారి వాడి ఆత్మవిశ్వాసం దెబ్బ తిందంటే ఆ లైఫ్ మొత్తం పోయినట్టే అన్నాడట ఆయన. ఏమన్నా అర్థమైందా మీకు? ఒక్కసారి వాడి ఆత్మవిశ్వాసం పోయిందంటే, వాడి మీద వాడికి ఒక నిశ్చయత పోయిందంటే, ఇక వాడు వెధవైపోతాడు. వాడిని నిందించడం కరెక్ట్ కాదు. వాడి చేత కాదు అనుకున్నోడి చేతే, సాధ్యం కాదు అనుకున్నోడి చేతే ఆ పని చేపించాలి, అది పద్ధతి అన్నాడట. అందుకే ఆయన థామస్ ఆల్వా ఎడిసన్ అయ్యాడు, మనమేమో హల్వా కలుపుకునే వాళ్ళం అయ్యాం. దేవునికి స్తోత్రం. ఏమంటే ఆయనేమో ఆల్వా ఎడిసన్ అయితే మనం హవలా ఎడిసన్. చిన్నదానికి రియాక్ట్ అయిపోతాం మనం, రియాక్ట్ కాలా చేసి మళ్ళీ వాడి చేతికి ఇచ్చి, పోరా నువ్వు చేయగలవు పో, ఒకసారి అంటే పగిలింది 14 పాలు కొడతావు, ఈసారి సక్సెస్ అవుతావు పో, మొదలుపెట్టి మళ్ళా ఈసారి గెలుపు నీది అన్నట్టు మళ్ళా వాడికి ధైర్యం ఇచ్చి, ఆ చిన్న ప్రయత్నంలో వాడికి ఎంత చైతన్యం ఇచ్చాడో చూడు. అది దేవుని బిడ్డ లక్షణం. నిరాశ, నిస్పృహ, కృంగుబాటు, దరిద్రం, వాటిని దరిచారనీయకూడదు. కానీ పదే పదే వాటిని మన మీదికి తీసుకొచ్చి మనల్ని దెబ్బతీయటాన్ని చూస్తాడు శత్రువు. వాడి ఆయుధాల్లో ఒక బలమైన ఆయుధం నిరాశ. దాన్ని చంపేయండి, అధపాతాళానికి తొక్కండి దాన్ని. నూతన ఉత్సాహంతో, నూతన వసంతంలో, నూతన హితవత్సరంలో, నూతన శుభవత్సరంలో ప్రవేశించండి. విశ్వాసాన్ని నూతనపరచండి, నిరీక్షణను నూతనపరచండి, నూతన అభిషేకం కోసం ప్రార్థించండి, నూతనంగా ప్రయత్నించండి. ఇంకా ఇక్కడ ఉన్నాళ్ళలో ఎవరైనా పాపాలలో ఉంటే ఆ పాపాలు ఇకనైనా కడిగేసుకొని ఈ నూతన సంవత్సరంలో నూతన పరచబడిన వారి క్రొత్త జన్మ అనుభవంలోనికి రండి. మారదా జీవితం? మారదా? ఎంతమందికి విశ్వాసం ఉంది? డౌట్ లేదుగా? నిజంగా ఉల్లాసంగా చేతులు ఎత్తుతున్నారా? చేతులు ఎత్తడంలో కూడా నీరసం రోగం కనపడుతుంది. ఏం మనుషులు, ఇక నేను అడ్డం పడాలి మీకు చెప్పి ఎట్లా? మరి కదిలించు, చేతులు కదిలించు. వాడు నూతన క్రియను చేయుచున్నానని సుఖ సౌఖ్యము కాగా, నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. దేవునికి మహిమ. మీరు ఇళ్ళ దగ్గర నిరాశతో నిస్పృహలతో ఉంటారు, నీరు గరిపోతున్నారు. నా ముందు ఉన్నప్పుడు మాత్రం మీరు అలా 7 మోకాలు వేసుకున్నట్టు మాత్రం నేను ఊరుకోను అంతే. మీరు దిగజారిపోయిన మోకాళ్ళు, నీరు గారిపోయిన మోకాలు, నిరాశ నిస్పృహలో దిగిపోయిన మోకాళ్ళు, ఏందోలే అన్నట్టు మోకాలు, నాకు మోకాలు అర్థమైపోతాయి. ఏ ముఖం ఏమనుకుంటుందో అర్థమైపోయింది. ఏందో మరి నాకు ఆ కృప ఇచ్చాడు దేవుడు.
ముఖాలు చూడగానే వాళ్ళు ఏమనుకుంటారో అర్థమైపోయింది. అట్ట కనపడ్డదా మీ ముఖం, మర్యాదగా ఉండదు. అట్ట ముఖం పెట్టుకుని నా దగ్గర కూడా రావద్దు. మళ్ళీ నీ ముఖం చూసి నేను నీరు గారిపోతాను. నేను చాలాసార్లు చెప్పా, మళ్ళీ చెబుతున్నా, ఈ నీరు గారిపోయే వాళ్ళు నా పక్కన ఉన్నాను. వామ్మో, నాకు భయం వాళ్ళు పక్కన ఉంటే. నిజమండి, శత్రువుకు కూడా భయపడ్డ. కానీ ఈ నిరాశ వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళంటే భయం నాకు. ఎందుకో తెలుసా? వాళ్ళు సైలెంట్ కిల్లర్లు అన్నమాట. వాళ్ళు నిలువున జావ కొడతారు, వాళ్ళు గుండెపోటు తెప్పిస్తారు, వాళ్ళు నరాలు వీక్నెస్ తెప్పిస్తారు, వాళ్ళు పక్షవాతాలు తెప్పిస్తారు, వాళ్ళ దగ్గర కూడా రానికూడదు. వాళ్ళు కనపడితే సైతాన్ని గద్దించడమే. స్తోత్రం. లేదా వాళ్ళ పందానన్నా మార్చుకున్న వాళ్ళు కూడా ఉత్సాహంలోనికి రావాలా, ఉల్లాసంలోకి రావాలా, విశ్వాసంలోకి రావాలా, నిరీక్షణలోనికి రావాలా, దేవుని అందరి ఆశలలోనికి రావాలి. ఈ రోజు నుంచి మీరు అలా తయారు కావాలి. నేను నమ్ముతున్నాను, నా తండ్రి వాళ్ళ జీవితాన్ని ఎలా సడన్గా దర్శించి ఒక రోజులోనే, ఒక నిమిషంలోనే వాళ్ళ బ్రతుకులను బాగు చేసినట్లు నిన్ను కూడా నా తండ్రి సడన్గా దర్శిస్తాడు. ఆశ్చర్యమైన కార్యాలు, సడన్ సర్ప్రైజులు, సంతోషకరమైనటువంటి సాక్ష్యాలు ఈ 2025 నీ సొంతం. ఆత్మీయ జీవితంలో పడుతున్నావా? ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోతున్నావా? పడతలేగు. మళ్ళా ప్రయత్నించు. ఊపిరి ఉన్నంత వరకు పోరాటం ఆపొద్దు. నిలబెడతాడు నేను నా తండ్రి. నువ్వు ఏ ఫలం ఫలించాలని కోరుకున్నది ఫలిస్తావు. ఏవి పొందగోరి దేవునికి ప్రార్థన చేస్తున్నావు, వాటిని స్వతంత్రించుకుంటావు. నా తండ్రి పలికిస్తున్నాడు, నేను పలుకుతున్నా విశ్వాసంతో. అనుమానించారంటే మీ కర్మ. విశ్వసించారంటే మొత్తం పొందుకుంటారు. అయిపోయింది. ఇంక మీ మైండ్ తిన్నాం. అయిపోయింది. నేను చెప్పాలనుకున్నది 2 ముక్కలు చెప్పేశాను. ఈ మాట తీసుకొని నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి, ధైర్యం తెచ్చుకొని రేపటి కొరకు విశ్వాసంతో, దేవుని అందలి విశ్వాసంతో అడుగు ముందుకు సాగిస్తావో, ఈ కూటమి అయిపోయిన వెంటనే మళ్ళీ పోయి నిన్నలో కూర్చుంటావో, ఏడ కూర్చుంటావో నీ ఇష్టం. నువ్వు మార్చలేని నిన్నలోనికి పోవద్దు. నువ్వు శాసించగల భవిష్యత్తు వైపు చూస్తూ, దాన్ని నీకు సాధించి పెట్టగల యేసు వైపు అడుగులు వేస్తూ ముందుకు సాగు. నా తండ్రి ఈ నూతన సంవత్సరాన్ని నీకు విడుదల సంవత్సరం చేయునుగాక. ఈ హితవత్సరాన్ని శుభవత్సరంగా మార్చి నిన్ను విజయపదంలో నడిపించునుగాక. లైవ్లో ఉన్నవాళ్ళు కూడా, జూమ్లో కనిపిస్తున్న వాళ్ళకి అందరికీ ప్రేమతో చెప్తున్నాను, నిరాశ నిస్పృహలను విసర్జించండి. దేవుని అందరి విశ్వాసాన్ని బట్టి తిరిగి ప్రయత్నం చేయండి. నూతన ప్రయత్నం. ముగింపులో ఒక పిలుపు. నేను చెప్పిన విషయాలు ప్లస్లకే కాదు, కొన్ని మైనస్లు కూడా వర్తిస్తాయని మర్చిపోవద్దు. ఎవరితోనైనా సమాధాన పడాల్సి ఉంటే దేవుడు నీకు, నీ ప్రత్యర్థికి ఆయుష్నిచ్చి ఉండగానే, అవకాశం ఇచ్చి ఉండగానే సమాధాన పడండి. కొంతమందికి సంవత్సరాల వివాదాలు ఉంటాయి, పెద్ద గొడవలు ఏముండవు. ఇంత దాని దగ్గర ఫీలింగ్స్కి పోయి, ప్రిస్టేజీలకు పోయి, ఎచ్చులకు పోయి, అహానికి పోయి, గర్వానికి పోయి, ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఈ మూతులు ఇటు తిప్పుకుంటా తిరుగుతుంటారు. మళ్ళీ కొంతమంది ఒకే కప్పు కింద బతుకుతారు, కానీ నీకు నాకు సంబంధం లేదన్నట్టు బతుకుతూ ఉంటారు కొంతమంది. దయచేసి అలాంటి బతుకులు బతకవాకండి. ఆ వ్యక్తికి పిలుపు వచ్చిందో, నీకు పిలుపు వచ్చిందో తెలియదు. ఒకవేళ నువ్వు పగబెట్టుకున్న వ్యక్తికే పిలుపు వచ్చింది అనుకో, ఆ కూర్చొని ఆడి దగ్గర ఏడవాలి, లేదా ఆమె దగ్గర ఏడవాలి. ఇలా ఇద్దా అనుకోలేదు, నన్ను క్షమించు, ఆమె క్షమించంటే ఆ నిద్రపోయేవాళ్ళు లేచి ఓకే పర్లేదు, ఇట్స్ ఆల్ రైట్ అనే మళ్ళీ ఒప్పుకోడు. సాధ్యమైనంత వరకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. అందరితో మనసు కలిసి ఉండండి. ఏమండి, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే మారు మనసు పొంది, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది పరలోక రాజ్య వారసులు కండి. నేనైతే ఎప్పటికప్పుడే భార్యతో వివాదమైనా సరే మళ్ళీ వెంటనే మాట్లాడాలి, లేకపోతే ఊరుకోను.
ఎవరితోనే సరే వివాదం అయిందంటే ఫీలింగ్స్ పెట్టుకొని తిరగను. నేను తేడా పడితే తేడా పడ్డాను అంటాను. నేను ఒప్పుకుంటా, నేనే తేడా పడ్డానని ఒప్పుకుంటా. అవకాశం ఉన్నంత వరకు అహాన్ని తగ్గించుకోవడానికే ఇష్టపడతా. తగ్గించుకొని సమాధాన పడాలి. మనకెవ్వరు శత్రువులు ఉండొద్దు. ఏమో మనం శత్రువులు అనుకుంటున్న వాళ్ళు పిలుపు అందుకుంటారో లేదా మనం అందుకుంటారో తెలియదు కదా. ఫ్రీగా ఉండాలి. కాబట్టి పలకరించండి, సమాధాన పడండి. వాళ్ళే మిమ్మల్ని దుఃఖపెట్టని పోని అనుకోండి. 24 క్షమించాడు. నువ్వు చేసిన పాపాలు ఏం ఒక్కటి క్షమించలేవా? అవతల వాళ్ళు చేసింది పోనీలే అనుకోవా? ఒక్క విషయం అహాన్ని పెట్టుకొని ఊరేగుతున్నావు. ఎలా దేవుడు క్షమిస్తాడు నిన్ను? కాబట్టి నువ్వు క్షమించాల్సిన వ్యక్తుల్ని క్షమించి సమాధాన పడాల్సిన వాళ్ళతో సమాధాన పడు. ఈ రోజు నుంచి నేను అదే చెబుతున్నాను. ఈ రోజును కూడా కొత్తగా మొదలుపెట్టు. నువ్వు ఇక నుంచి ప్రతిరోజుని నూతనంగానే మొదలుపెట్టు. ఎంతమందికి అర్థమైంది? దిద్దుకునే అవకాశం దేవుడు ఇచ్చి ఉండగానే మారు మనసు పొంది రక్షణ పొందు. ఈ టైం అయిపోయింది అనుకో, చాలా మంది ప్రభు దగ్గరికి వెళ్ళిన వాళ్ళు అడిగేది ఏంటో తెలుసా? ప్రభువా ఒక్క ఛాన్స్. నరకం పాతాళంలో యాతన పడేవాళ్ళు మాట్లాడే ఒకే ఒక్క మాట ఏంటో తెలుసా? ప్రభువా ఒక్క అవకాశం ఇవ్వని. దేవుడు ఏమంటాడో తెలుసా? సంవత్సరాలు ఇచ్చా అంటాడు ఆయన. ఒక్క అవకాశం ఏంటి? వెర్రి ముఖమా? సంవత్సరాలు ఇచ్చా నీకు. నిర్లక్ష్యం చేశావు, అహంతో నిర్లక్ష్యం చేశావు. నా రక్తం చిందించా, నీకేం అంత ఆటగా ఉందా? నా ప్రాణం పెట్టా, నా రక్తం చిందించి నా రక్తంలో పాపాలు కడిగేసుకోమని అంతసేటు నా దాసుల ద్వారా మొత్తుకొని నెత్తి నోరేసి కొట్టుకుంటే దులిపేసి లేచి ఇదిలించుకుంటే వెళ్ళిపోయిన నువ్వు ఒక్క ఛాన్స్ అడుగుతున్నావా? నీకు సంవత్సరాలు ఇచ్చా, ఇక నీకు సమయం అయిపోయింది పో అంటాడు. కొంతమంది అంటారు, వీళ్ళు అట్ట చెబుతారు కానీ యేసుప్రభు నిజంగా అట్ట అంటాడా? యేసుప్రభు అట్ట అంటాడు. ఆయన ఎంత ప్రేమగల్లోడు, ఎంత మంచోడు. వీళ్ళు అట్ట చెబుతారు కానీ యేసుప్రభు అట్ట అంటాడు. అసలుకే అట్లా అంటాం కాదు. నల్లిని మార్చినట్టు మాడుస్తాడం ఉంది ఇక్కడ. ఒక షేడే చూస్తుంది జనం, ఇంకొక షేడ్ ఉంది. చూస్తారా? వచనం చూపిస్తా చూడండి. అసలు యేసుప్రభు అసలు ఎంత ప్రేమగల్లోడు. ప్రకటన గ్రంథం తొందరగా తీసుకోండి, ఇక ప్రార్థన చేయబోతున్నాను. పద్నాలుగో అధ్యాయము 10వ వచనం నుంచి చూడు. ఏమియూ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అదిగదిగో పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల అంటే ఎవరు? యేసయ్య ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. అది ఇప్పుడు చెప్పండి. చూస్తానే ఉంటాడంట అగ్నిలో కాలుతుంటే, బయటికి తీయడు. ఎందుకో తెలుసా? వాడికి ఇచ్చిన రక్షణను కేవలం తెలిసి వాడు త్రోసిపుచ్చాడు కనుక వాడికి ఇక ఛాన్స్ లేదు. కొంతమంది అనుకుంటున్నారు, ఇంత మంచి యేసు ప్రభు మనల్ని అగ్నిలో ఎందుకు వేస్తాడులే అని. వేస్తాడమ్మా. ప్రేమమూర్తిగా వచ్చి ప్రేమను చూపించినప్పుడు అందిపుచ్చుకోవాలి. లేకపోతే న్యాయాధిపతిగా వచ్చినప్పుడు తోలు ఊడిద్ది. ఏం జరిగిద్ది? అందరు ఒక్కసారి చెబితే ముగిస్తాయిగా. అదమ్మా, అది మీకైనా నాకైనా ఊరికైనా సరే మర్యాదగా చెప్పినప్పుడు వినాలి. నువ్వేం చేస్తావు? నీ పిల్లల్ని ఏం చేస్తావు నువ్వు? రేయ్ వద్దయ్యా తప్పురా అంటావు చాలా దీర్ఘశాంతంతో. మళ్ళీ వాడు అదే పని చేయరు, రే అంటావు. మళ్ళీ వాడు అదే రే అంటావు, మళ్ళా రే అంటావు. చివరికి వాడిని పట్టుకొని పచ్చడైందాక బతావు. మరి మనిషికి నీకే కన్న తల్లికి నీకే కన్న తండ్రికి నీకే అంత ఇది ఉంటే మరి ఆయన నీతి గల న్యాయాధిపతి తోలోడదో? మరి అంత త్యాగం చేసి వచ్చి అంత నా సిలువలో ప్రాణం పెట్టి పాపాలు గడిగేసుకోండి నాయన, పాపాలు గడిగేసుకోండి మా తల్లి, బతుకులు మార్చుకోండి, మారు మనసు పొందండి, ఇకనైనా దరిద్ర బతుకు వదిలిపెట్టి క్రొత్త జీవితం మొదలు పెట్టండి, నేను పరలోక రాజ్యాన్ని ఇస్తాను, భూమి మీద కూడా నెమ్మది గల సంవత్సరాలు ఇస్తాను, సంవత్సరముల ఆశీర్వాదాన్ని నేను ఇస్తానని ఆంతుని పిలుస్తుంటే ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నట్టు?
ఇంకెన్ని సంవత్సరాలు చేయాలి పాపాలు? ఇంకెంతకాలం బతకాల పాపాల్లో? అన్నా, నేను ఇంక అట్లా బతకదలుచుకోలేదు, నేను క్రొత్త సంవత్సరంలో రక్షణ పొందుకోవాలని తీర్మానం చేసుకున్నాను. రాత్రి మిస్ అయ్యాను, ఇప్పుడు నువ్వు ఇస్తే బాప్తీసం పొందుతాను అన్నోళ్ళు ఎవరైనా ఉంటే చేయొత్తండి. ఇంకేం, లేచి నిలబడండి. ఎవరు సిద్ధపడ్డారో వాళ్ళు లేచి నిలబడండి తొందరగా. ఇదే రక్షణ దినం, నేడే అనుకూల సమయం. దేవుడు ప్రేమతో ఇస్తున్న పిలుపిది. సిద్ధపడ్డోళ్ళు ముందుకు వచ్చేయండి. ఎవరెవరు సిద్ధపడ్డారో వాళ్ళందరూ ముందుకు వచ్చేసేయండి. మిగిలిన వాళ్ళకు కూడా చెప్తున్నాను, చెప్పండి. మార్చలేని గతంలో బతుకుదామా? మార్చగల రేపటి కోసం దేవుని పక్షంగా, దేవుని యందు విశ్వాసమును బట్టి నిలబడదామా? ఎస్. ఎంతమంది నమ్ముతున్నారు? రైట్. త్వరగా వచ్చేయండి అన్న, త్వరగా వచ్చేయండి. ఎవరైతే రాత్రి మీ శర్మతో వచ్చేసేయండి రక్షణ కోసం. కడలి శృతి తక్కువ పెట్టావురా, పైకి పట్టు. కడలి ఎంత ఎగసి పడినా హద్దు దాటదు నీ ఆజ్ఞ లేక. త్వరగా పరిగెత్తు, ఆలస్యం లేదు, టైం లేదు, వచ్చేయి. ఏం పెళ్లి చూపులు కాదు, సిగ్గుపడతా మెలికలు తిరుగుతూ ఆగిపోవటానికి రక్షణ. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి నరక శిక్ష విధింపబడును. మీ ఇష్టం. చెప్పమన్నాడు కాబట్టి నేను చెబుతున్నా. నేను బ్రతిలాడినో మర్యాదగా పాపాలు గడిగేసుకొని కొత్త జీవితం కావాలనుకుంటే రా, లేకపోతే పో. ఇప్పుడు అర్థం కాదు, రేపు అర్థమైద్ది. ఏడికి పోతావు, నువ్వు ఏడికి పోతావు, నేను ఏడికి పోతా, మొత్తం ఉంటాయి. మన ఆత్మలన్నీ అక్కడ ఉంటాయి. స్టాక్ వచ్చేసి త్వరగా వచ్చేసే. రావాలి త్వరగా. అన్న, నాకు రాత్రి వాగ్దానం అందలేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. రాత్రి మిస్ అయినటువంటి వాళ్ళు. అవి చాలా మంది ఉన్నారుగా. నీకు అందలేదు రాత్రి? ఏమందుతే గుప్పిడి తీసుకుంటున్నారు, ఏదో మరమరాల్లాగా. ఏ వయనంతైనా ఉండదు. అమ్మా, రక్షణకేనా? తొందరరా. పాప రాత్రి మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు వస్తారు, అందుకని పిలిచా. వచ్చేయండి, త్వరగా వచ్చేయండి. కమ్మనైనా బ్రతుకు పాట పాడుకొందును నీలో యేసయ్యా. కమ్మనైనా బ్రతుకు పాట పాడుకొందును నీలో యేసయ్యా. కంటి పాప ఇంటి దీపం నిండు వెలుగు నీవే కదయ్యా. కరుణాతరంగము తాగేను హృదయము, కనురెప్ప పాటులో మారేను జీవితం. కరుణాతరంగము తాకేను హృదయము, కనురెప్ప పాటులో మారేను జీవితం. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీ అందే పరవశించాలని. నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా. నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా. నాలో నీవు, నీలో నేను, నీ అందే పరవశించాలని. ఆమేన్. రైట్. మీరు స్థిర తీర్మానమేగా? ఓకేనా? సిద్ధమేగా? ఎవరు బలంతో పెట్టలేదుగా మిమ్మల్ని?
ఇక యేసు రక్తంలో పాపాలు గడిగేసుకొని ఇక నూతన సంవత్సరంలో ఇక నూతన జన్మ అనుభవంలోకి ప్రవేశించి ఇక దేవుని మార్గంలో కొనసాగాలని ఆశతో వచ్చారు. అంతేగా? సవళ్ళు కొట్టండి, దేవుని మహిమపరుద్దాం. మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుందని నా ప్రభువు చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు కూడా అనేక మంది రక్షణకు తీర్మానం చేసుకొని మన మధ్యలోకి వచ్చారు. వాళ్ళకు కూడా బాప్తిస్మాలు ఇద్దాం. మన ప్రార్థన అది. అందరూ సత్యం తెలుసుకోవాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. మనందరితో పాటు వాళ్ళు కూడా నా ప్రభు రాజ్యంలో ఉండాలి. ఉగ్రతలో ఉండకూడదు, రక్షణలో ఉండాలి, రక్షణలో ఉండాలి, రక్షణలో ఉండాలి. పదండి ఇక లేండి, అటా ఇటా ఇటుకుండా వెళ్ళిపోండి. ఇక నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి, వస్తాను, వచ్చి బాప్తిస్మం ఇస్తాను. పదండి, నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. దేవుడు వాళ్ళ హృదయాల్లో కదలిక తీసుకొచ్చి వాళ్ళని రక్షణలోకి పంపించకపోతే మనం గిలగిల దన్నుకున్న ఒక్కడిని మార్చగలం? 24 చెబితే 24 విని తర్వాత చూద్దాంలని పోతారు. మరి అంతమంది వచ్చి కదిలి రక్షణకు తీర్మానం చేసి వస్తున్నారంటే దేవుడు వాళ్ళ హృదయాల్లో ఆ చైతన్యం పుట్టించాడు, వాళ్ళకి అది అర్థమయ్యేటట్టు చేశాడు, వాళ్ళని రక్షణలో నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మల రక్షణ, నశించిపోతున్న జీవితాల రక్షణ. ఆ పని జరిగింది. మీకు కూడా రేపటిని గూర్చిన ఒక ఆశ, నిరీక్షణ, విశ్వాసం కలిగించాడు దేవుడు తన వాక్కు ద్వారా. ఆ గుడ్డివాడి జీవితం అంత సడన్గా మారినప్పుడు నీ లైఫ్ మారదంటావా? ఏందండి అట్ట అంటారు, మొఖాలు అట్ట పెట్టి. ఊరెవరు మీ మొఖాలు ఏందండి అట్టున్నాయి అసలు? కాస్త నవ్వండి. ఊరెవరు ఏందండి నవ్వుతా చెప్పండి. మారిద్ది అన్నట్టు పెట్టారా మొఖాలు? మారిద్ది. ఆమేన్. ఇదే టైటిల్ మీద ఒక పాట రాబోతుంది. ఇదే టైటిల్ మీద. ఇప్పుడు మీ మధ్యలోకి పరిచారకులు అవి తీసుకొని వస్తారు. రేపటిని గూర్చి ఇక దిగులు చెందొద్దు, రేపు నీదే. ఆమేన్. నా ప్రభు తప్పకుండా నిన్ను దర్శిస్తాడు, తప్పకుండా నీ స్థితి మారుతుంది. ఆయన నిన్ను మర్చిపోడు. విశ్వాసం నుంచి ధైర్యంగా ఉండు. అన్ని విషయాల్లో సమాధానం దొరుకుతుంది. అది వాగ్దానం నీ దగ్గరకు వస్తుంది. ఈ సందర్భంగా ఇంకొక మాట చెప్తా. ఆ వాగ్దానం తీసుకునేటప్పుడు అంటే సైకాలజీ, వాగ్దానాన్ని చూపించి కూడా టెన్షన్ పెడతాడు సైతాను. మనం దేవుని వాగ్దానం పట్టుకుంటే అది చూపించి కూడా సైతాన్ టెన్షన్ పెడతాడు. ఎట్లా తెలుసా? భయపడకు, నేను నీకు తోడై ఉన్నానని వచ్చింది అనుకో. తోడై ఉన్నాను ఓకే, భయపడకు అన్నాడంటే భయంకరమైన ఏమైనా జరుగుతాయా ఈ సంవత్సరంలో? వస్తుందా రాదు అలాంటి డౌట్? ఎంతమంది ఒప్పుకుంటారు? అది నాకు తెలుసు, అందుకే చెప్పేది నేను. వెంటనే ఆపోజిట్లో ఆలోచించుకొని భయపడకు అన్నాడంటే మొత్తానికి ఏదో భయంకరమైన జరగబోతుంది. నీతో వాదించు వారితో నేను వాదించేదను అని వచ్చింది అనుకో, అమ్మో తగాదులు అవుతాయి అనుకుంటా ఈ సంవత్సరం. నేను నీకు ఆరోగ్యము దయచేసానని వచ్చింది అనుకో, అమ్మ రోగం వచ్చిందా ఈ సంవత్సరం? వెంటనే ఆపోజిట్కి వెళ్ళిపోయి ఏ రోగం వచ్చిందో, పెద్ద రోగం వచ్చిందో, చిన్న రోగం వచ్చిందో, ఇట్లాంటి దరిద్రపు ఆలోచనలు తీసేయండి. నేను నిన్ను స్వస్థపరిచేదను అని వచ్చింది అనుకో, శరీర రోగమే కాదు ఆత్మీయంగా కూడా నువ్వు పడతలు లెగుస్తావంటే నీకు స్వస్థతనిచ్చి నిలకడనిచ్చి నీ హృదయాన్ని బాగు చేస్తానని అర్థం. 7 బాధలు నీకు కలిగిన ఏ కీడు నీకు కలదని వచ్చింది, ఏ కీడు నీకు రాదని వచ్చింది అనుకో, అమ్మ 7 బాధలా? 7 బాధలు వస్తాయా? వెంటనే ఆపోజిట్లో అక్కడ మనం పట్టుకోవాల్సిన కీడు నీకు కలగని అని అన్నాడు జాలిగా. ఇంకేంది? భయపడకు అన్నాడు. ఇంకేంది? మోసేవాడు ఆయన. ఇంక నీకు భయం ఏంది? భయం వద్దు అన్నప్పుడు ఆ చాలు నాకు ధైర్యం చెప్పాడు నా తండ్రి, ఇంకా నా సంవత్సరం అంతా ఆయనే చూసుకుంటాడు. అట్లాగా ఆలోచించాలి కానీ భయపడొద్దు అని రాగానే అమ్మ భయంకరమైన చూస్తానేమో ఈ సంవత్సరం. కొంతమందికి నీకు అధిక విశ్రాంతి కలుగజేతున్నాను వచ్చింది అనుకో, విశ్రాంతి అని వచ్చింది ఏంది, పోతానా ఏంది?
ఎందుకంటే అది చూసినప్పుడు కొంతమందికి డౌటు, అందుకే ముందే క్లారిటీ ఇస్తున్నా. అట్లాంటి ఏమి రానియొద్దు. ఆ వాగ్దానాలన్నీ నీకు అనుకూలంగానే దేవుడిచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. ధైర్యం తెచ్చుకో. రేపటి గురించి వికృతంగా ఊహిస్తావా, ఆశీర్వాదకరంగా ఊహిస్తావా? నాకు తలకాయ ఊపుతున్నాయింది ఊహిస్తానని. రేపటి వికృతంగా ఊహిస్తావా, ఆశీర్వాదకరంగా ఊహిస్తావా? మర్యాదగా సంతోషంగా ఉండండి, మర్యాదగా హ్యాపీగా ఉండండి. హ్యాపీ న్యూ ఇయర్. అసలు స్తోత్రం. చిన్న ప్రార్థన చేసి బయలుదేరుతాను. వాగ్దానం నువ్వు తీసుకోగానే సరికాదు. వాగ్దానం నెరవేరటానికి 3 కావాలి. 1 విశ్వాసం కావాలి, 2 ప్రార్థన చేయాలి, 3 దేవుడు చేయునన్న నిరీక్షణ కలిగి ఉండాలి. నా తండ్రి తప్పక నిన్ను దర్శిస్తాడు. నీ దుఃఖ దినములు సమాప్తం అవుతాయి. నీవు ఆశీర్వాదముగా ఉందువు. ఆమేన్. ప్రార్థన. బుజ్జే వస్తున్నాగు, నేను వస్తున్నా నాకు కేక్ కట్ చేయమని తెచ్చాడు మా బుజ్జే. పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు. మా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని దీవించిన ఆయన కృపాక్షేమాన్ని కలిగించు. ఈరోజు నీ మాటల చేత మమ్మల్ని అందరినీ ప్రోత్సాహపరిచావు. రేపటిని గూర్చిన ఆశ చిగురింపజేశావు. నిరీక్షణ మాకు పుట్టించావు. నిన్నలు మొన్నలు సంవత్సరాల్లో బతకొద్దు. నువ్వు మార్చలేని గతాన్ని గురించి చింతించి కూర్చోకుండా నీవు శాసించగల భవిష్యత్తు వైపు చూడమని ఒక్కసారి మమ్మల్ని రేపినందుకు నీకు వందనాలు. బైబిల్లో ఎలా అనేక మంది జీవితాల్లో సాక్ష్యం ఉంది. నేను గొడ్రాలు నీ నా బతుకు మారదు అన్న సారాన్ని సడన్గా దర్శించి ఇదిగో ఇలా జరుగుతుందని చెప్పి కుమారునిచ్చావు. నేను గొడ్రాలు అని ఇచ్చిన హన్నాను సడన్గా దర్శించి శామ్యూయల్ని ఇచ్చావు. నా ప్రభువా, నువ్వు సడన్గా దర్శిస్తావు, మారుస్తావు మా బ్రతుకులను. మా బిడ్డల్లో ఈ చైతన్యం స్థిరపరచు. నిరాశ, నిస్పృహ, కృంగుపాటు వారి దరి చేరనీయదో. నూతన సంవత్సరంలో నూతన గీతారాధనతో నిన్ను మయంపరుచుకుంటూ నీలో ఆనందంగా సాగిపోయే కృప దయచేయమని, ఏ వాగ్దానం ఇస్తా వాగ్దానం వారి ఎడల మా ఎడల నెరవేర్చమని స్తుతి మహిమ నీకు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి విశ్వాసముతో స్వతంత్రించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె కూడా నీ శక్తితో నింపి రోగులైన వారికి స్వస్థత కలిగించు. రోగులకు అది రాసి ప్రార్థించడం ద్వారా గొప్ప విడుదల యేసు నామములో కలుగును గాక. నీ బిడ్డల మీద అప్పుల భారం కొట్టివేయబడాలి, ఆర్థిక సమస్యలు కొట్టివేయబడాలి. సమృద్ధితో నింపబడిన సంవత్సరం కావాలి. సంవత్సరాల సమృద్ధి దయచేయి, సంవత్సరాల ఆరోగ్యము దయచేయి, సంవత్సరాల ఆయుష్ దయచేయి. నీ బిడ్డలకు తోడై ఉండు, మాకు తోడై ఉండు. ఆత్మల రక్షణ కొరకు మమ్మల్ని వాడుకో, నీ సేవ కొరకు వాడుకో. నీ బిడ్డలు ఏ ప్రయత్నంలో ఉన్నారో నీతియుక్తమైన ప్రతి ప్రయత్నం యేసు నామములో సఫలమగును గాక. వారి పాడి పంటలు, పశువుల మందలు, దుక్కిడెద్దులు, వారి వ్యవసాయము ఆశీర్వదించబడాలి. సమృద్ధైన పంట నా బిడ్డలకు రావాలి యేసు నామములో. వారి వ్యాపార ప్రయత్నము దీవించబడాలి, ఉద్యోగ ప్రయత్నం సఫలమవ్వాలి. యవనస్తులకు భవిష్యత్తు శుభప్రదం కావాలి. కనికరించి ఆశ్చర్యకరి జరిగించి కృప చూపమని, వృద్ధులను స్వస్థపరచు, బలహీనలను బలపరచు, వికలాంగులను బాగు చేయి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయి. బిడ్డలందరినీ మేలులతో నింపమని, ఇక్కడ ఉన్నవారు లైవ్ ద్వారా వీక్షించేటువంటి తండ్రి సన్నిధి కుటుంబ సభ్యులందరినీ బట్టి నీ కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. పాట వింటూ మీ మధ్యలోనికి పరిచారకులు తెచ్చే వాగ్దానాలు తీసుకోండి. ఒక్కొక్కళ్ళు గుప్పిడి తీసుకోండి. ఏమన్నా పద్ధతిగా తీసుకోండి. ఒక మనిషికి ఒక వాగ్దానం, బాగలేని మనిషి రాలేని వాళ్ళు ఉంటే ఏదైనా ఒక వాగ్దానం పద్ధతి, 1, 2 అట్లా కాదు. రాత్రి దొరికినన్ని దయచేసి. ఎందుకు లేచారు? కూర్చోండి, వాళ్ళే వస్తారు. కూర్చోండి, వస్తున్నారు వాళ్ళే. కూర్చోండి, ఎక్కడోళ్ళు అక్కడ కూర్చో, ప్రశాంతంగా తీసుకుంటారు కానీ కూర్చోండి, తొందరగా కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి. పాట ఆన్ చేయనా? పాట వింటా వాగ్దానం తీసుకోండి. ఎందుకు లేచారు వాళ్ళు? నాకు అర్థం కాదు. మైండ్ పోయింది నేను చెబుతుంటే వాళ్ళకి. ఎందుకు లేచారు? వెళ్తారా? లేకపోతే ముగించేదా? ప్రార్థన చేసేదా? వెళ్తారా? నేను ఆమెనన్నానంటే ఇక మొత్తం లెగుస్తారు. మీకు ఒక్క కార్డు అందదు. కూర్చో.
కూర్చోండి, కూర్చోండి, ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. సమృద్ధిగా ఉన్నాయి. రాత్రి తీసుకున్న వాళ్ళు కాకుండా తీసుకున్న వాళ్ళు తీసుకోండి తొందరగా. లేవద్దురా తల్లి, చక్కగా మీ దగ్గరికి తీసుకొస్తుంటే. అన్న ఒక మాట చెప్పాడంటే విన్నోళ్ళు చెల్లెళ్ళు తమ్ముళ్ళు, లేకపోతే సోదోళ్ళు. అది నా లెక్కలో. దేవునికి స్తోత్రం. అన్న ఒక మాట చెప్పినప్పుడు వినాలా, కూర్చోమన్నప్పుడు కూర్చోవాలి, అది మర్యాద. అది ఆ చివర కనపడుతున్నారు వాళ్ళు. నాకు దూరం చూపు కోసం కళ్ళజోడు కూడా పెట్టుకున్నాడా. కూర్చోండి, కూర్చోండి, ఎక్కడో అక్కడ కూర్చోండి. పరిచారకులు మీ దగ్గరికి తెస్తున్నారు, కూర్చోండి చక్కగా. అన్న నా దగ్గర నాకు అందలేదన్న అన్నోళ్ళు చేయొద్దండి. అందలేదు అన్నోళ్ళు చేతి, అదిగో ఆ చేతులు ఎత్తిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వండి తల్లి. త్వరగా వెళ్ళిపోవాలి. ఇచ్చేసేయండి, వాళ్ళకి ఇచ్చేయండి. చాలా ఉన్నాయి దేవుడి కృపలో. బైబిల్లో వేల కొద్ది వాగ్దానాలు మనయే. అవన్నీ బైబిల్లో ఉన్న దేవుని మాటలే. ఒక్కొక్క మాట చేత ఒక్కొక్క సంవత్సరం మనల్ని దర్శిస్తాడు కనుక ఆశతో తీసుకుంటాం మనం, అంతే. బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ మన సొంతం, మన కోసం ఇచ్చాడు పిచ్చి తండ్రి. మనకే ఇవన్నీ. ఓకేనా? అందినట్టేనా? అవి వెనుక్కున్న వాళ్ళు ఇంకెవరన్నా నాకు రాలేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అదిగో చాలా మంది బ్యాక్ సైడ్ ఉన్నారు. ఎడుపోండి, ఆ చివరు ఉన్నారు, పోండి. వెళ్ళాలా, దరికి వెళ్ళాలా. ఇక్కడిక్కడే ఉన్నారు వీళ్ళు. లాస్ట్కి వెళ్ళిపోండి. అది కూర్చుంటే ఎంత బాగుందో చూడండి, అందరికి వస్తున్నాయి. అబ్బా, నా మాట ఎంత గౌరవించారండి. దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. నా జర్నీల కోసం ప్రార్థన చేయండి, హెల్త్ కోసం, ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసం ప్రార్థన చేయండి. ఏ విధమైన ఒత్తిళ్లు రాకుండా ప్రార్థనలో పెట్టండి. ఎందుకంటే నెక్స్ట్ మీటింగ్స్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఏమున్నాయి? ఎప్పుడో ఫిబ్రవరి 34, 35, 36, 37 డేట్లు గుర్తున్నాయా? పాపం వాళ్ళు అప్పుడప్పుడు ఏనన్నా ఇట్లా. ఫిబ్రవరిలో మీటింగ్స్ ఉన్నాయి, తప్పనిసరిగా ప్రార్థనలో పెట్టండి. అది ఇప్పుడు వేసాడు. తండ్రి సన్నిధి 11వ మహాకూటములు ఫిబ్రవరి 20, 21, 22, 23, 2025 తప్పనిసరిగా మనందరం కలిసి పరిచర్య చేసి పాల్గొనాలి. 4 రోజులు ఫస్ట్ కూటం నుంచి లాస్ట్ కూటం దాకా మొత్తం ఉండాలి. అక్కడే ఉండేటట్టు ముందుగానే ఫిక్స్ అయిపోవాలి. మరి తండ్రి సన్నిధి ఫ్యామిలీ పరిచర్య చేయాలి అక్కడ. ఎందుకంటే అనేక ప్రాంతాల నుంచి ప్రజలు వస్తారు, సంఘాలు వస్తాయి. కాబట్టి మన బాధ్యత మనం నెరవేర్చాలి కనుక అది కూడా దృష్టిలో పెట్టుకొని ప్రార్థనలో పెట్టండి. దేవుని చిత్తమైతే రేపు ఫ్రైడే నుంచి అక్కడ పనులు స్టార్ట్ అవుతాయి. అది కూడా ప్రార్థనలో పెట్టండి. ఆ జర్నీలలో ఉండేటప్పుడు అక్కడ సింగిల్ రోడ్ కాబట్టి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్షేమంగా ప్రయాణాలు ఉండేటట్టు ప్రార్థన చేయండి. ఏర్పాట్ల కోసం కూడా ప్రార్థన చేయండి. భారీ కూటాలు, అవి మహాకూటాలు మీకు తెలిసి ఎలా జరుగుతాయో వాటి కోసం ప్రేయర్లో పెట్టండి. మంచి పాటలు కూడా దేవుడు సిద్ధపరిచాడు, అవి అభిషిక్త గీతాలే రావాలి. వాటి కోసం కూడా ప్రేయర్లో పెట్టండి. దేవుని కృప మనకిచ్చిన ధన్యత. దేవుడిచ్చిన పాటలు కొంతమంది బ్రతుకులను బ్రతికించినాయి, కొంతమంది జీవితాల్లో నిలబెట్టేటువంటి పాటలను మనకు దేవుడు అనుగ్రహించాడు. ఆయన కృప, ఆయన కృప, ఆయనకు మహిమ. అలాగున ఇంకా ఆత్మీయ గీతాలు లైన్లో ఉన్నాయి, అవి కూడా మంచిగా రెడీ కావాలి. ప్రతి ఏర్పాటు ఏది కొదువ లేకుండా దేవుడు సమృద్ధినిచ్చి అన్ని విషయాల్లో తోడై ఉండి నడిపించాలని ఇప్పటి నుంచే, ఈ రోజు నుంచే ప్రార్థన చేయటం మొదలు పెట్టండి. నేను చెప్పేది వింటున్నారో వదిలేశారమ్మా? ఎంతమందికి వినపడిందో స్తోత్రం చెప్పండి ఒకసారి, పెద్దగా చెప్పాలి. తప్పనిసరిగా ప్రేయర్లో పెట్టండి. రైట్, ఇప్పుడు పైకి లేచి నిలబడదాం. పరిచారకులు లాస్ట్కి వెళ్ళిపోవాలి, చివరికి వెళ్ళిపోవాలి, చివరికి వెళ్ళిపోవాలి. ఇంకొక మాట కూడా చెప్తా. అన్న నాకు అందలేదంటే ఇక్కడ వేదిక దగ్గర ఇక్కడ ఉంచుతాం, ఇక్కడ మెట్ల మీద ఉంచుతాం, చక్కగా తీసుకొని వెళ్ళొచ్చు. ఏమి ఇబ్బంది పడవాకండి. లాస్ట్ ఇయర్ అలానే ఉంచాం, గుర్తుంది కదా. వాగ్దానాలు సమృద్ధి ఉంది, తప్పకుండా తీసుకుందరు. కానీ రైట్, ప్రార్థన చేస్తాడు శామ్యూల్ అన్న.
స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వాధికారి నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో దేవాని దాసుని లోబెట్టుకొని మీరు మాతో మాట్లాడిన మాటలన్నింటిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, పాత విషయాలు, పాత రోజులన్నీ కూడా మరచిపోయి వాటిని గుర్తుంచుకొని కృంగిపోకుండా నీ వైపు చూస్తూ కృతజ్ఞతతో నాయన నిరీక్షణతో ముందుకు సాగాలని మీరు తెలియజేస్తున్నారు ప్రభువా. నీ బిడ్డలను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అందరిలో నూతన విశ్వాసాన్ని మీరు నింపమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నిరాశ యేసు నామములో తొలగిపోవును గాక ప్రభువా. నీ కొరకు ఎదురు చూసిన వారు నూతన కార్యాలు చూచినట్లుగా, నీ కొరకు ఎదురు చూచిన వారు గొప్ప కార్యాలు చూచినట్లుగా నీ బిడ్డల జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చూచుదురుగాక ప్రభువా. ఇది మొదలుకొని నూతన విశ్వాసముతో నింపబడుదురుగాక ప్రభువా. నూతన నిరీక్షణతో నింపబడుదురుగాక ప్రభువా. నూతన ప్రయత్నాలు నీ కృపలో చేయుదురుగాక ప్రభువా. సఫలమగుదురుగాక ప్రభువా. కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరెవరు కృంగిపోయిన జీవితాలు, నిరాశలు, ఓడిపోయిన వారుగా ఉన్నారు, వారితో మీరు మాట్లాడినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరలా ప్రారంభిస్తూ ఉన్నాము తండ్రి. మరలా నీ వైపు చూస్తూ ముందుకు సాగుతూ ఉన్నాము తండ్రి. ఈ 2025 సంవత్సరము యేసు నామములో మా అందరికీ ఆశీర్వాదకరమైన సంవత్సరముగా మారునుగాక. నీ కొరకు వాడబడిన సంవత్సరముగా మారునుగాక. నీ చిత్తము చేసిన సంవత్సరముగా మారునుగాక. కృపతో కనికరించయ్యా. నీ దాసుని ద్వారా పలకబడిన మాటలు, వాగ్దానాలన్నీ కూడా యేసు నామములో మా జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఇన్ని సంవత్సరాలు అనుభవించిన దారిద్ర్యత తొలగిపోవాలి ప్రభువా. ఆత్మీయ జీవితంలో క్షీణత తొలగిపోవాలి ప్రభువా. కృపతో కనికరించి సహాయమును దయచేయమని ఈ నూతన సంవత్సరపు ఆరాధన ఇంత ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రాలు. మా ముందు ఉన్న కూడికల కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. గడిచిన 10 సంవత్సరాల కంటే ఈ సంవత్సరము నీ నామానికి మహిమకరముగా మహాకూటములు జరుగునుగాక ప్రభువా. వేల ఆత్మలు రక్షించబడునుగాక. అనేక మంది దైవజనులు లేవనెత్తబడుదురుగాక. క్రైస్తవ ప్రపంచానికి దీవెనకరమైన పాటలు ఈ తండ్రి సన్నిధి పరిచయ ద్వారా వచ్చునుగాక ప్రభువా. కృపతో కనికరించండి అయ్యా. నీ బిడ్డలు తిరిగి వారి గృహాలకి వెళ్ళబోతూ ఉండగా మార్గాల్లో తోడుగా ఉండు. క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి అయ్యా. ఇదిగో బిడ్డలు తీసుకున్న వాగ్దానాలు కూడా వారి జీవితాల్లో నెరవేర్చబడాలి. ఎవరెవరు నాయన ప్రార్థనా పూర్వకముగా జీవితాలు సరిచేసుకుని వాగ్దానాలు తీసుకుంటూ ఉన్నారో యేసు నామములో అవన్నీ నెరవేర్చబడును గాక ప్రభువా. కృపతో కనికరించు. ఇంతవరకు ప్రయాసతో భారముతో నీ మాటలు అందించి నీ దాసుని కూడా దీవించి మంచి ఆరోగ్యమును దయచేయండి దేవా. లైవ్ ద్వారా, జూమ్ ద్వారా ఆ ప్రాంతాల్లో ఉండి నీ వాక్యాన్ని వింటున్న బిడ్డలను కూడా ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి. వారి జీవితాల్లో కూడా నూతన కార్యాలు జరిగించండి. నీకు స్తోత్రాలు. రక్షణ కొరకు సిద్ధపడిన బిడ్డలను కూడా మీరే దీవించి నీ చేతులతో వారికి బాప్తిసం ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం. కృపతో కనికరించి ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండి నీ రెక్కల నీడలో నడిపించి సహాయం చేయమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి, సహవాస సమాధానాలు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి ఈ 2025 సంవత్సరం అంతా ఆయన కృపలో మనలను కాపాడి నడిపించి ఆయన పని కొరకు మనలందరినీ వాడుకొనుగాక. ఆమేన్. ప్రవేశు రక్తమునకే చేయం, ప్రవేశు రక్తమునకే చేయం, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా.